శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక్కసారి మన అదృష్టం డాక్టర్ సుమన్ కొల్లిపొర గారు. వారు కెనడా దేశంలో ఉంటారు. అక్కడ సునీతమ్మ గారితో కలిసి వారు ఎన్నో రీసెర్చ్లు, ఎన్నో ఆధ్యాత్మికంగా ఎంతో ప్రయాణం గావించి ఉన్నారు. వారితో ఇప్పుడు మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. వారు ఇంతకు ముందర మన దేశానికి వచ్చినప్పుడల్లా మన ఛానల్కి రావడం, వారు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు చర్చించడం అనేది జరుగుతూ ఉంది. ఈసారి మరికొన్ని విశేషాలతో వారితో సజ్జన సాంగత్యం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం రవిశాస్త్రి గారు. మళ్ళీ ప్రతి డిసెంబర్లో మీరు ఇటు రావటం, మనల్ని కలవటం చాలా అదృష్టంగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా డిసెంబర్ జనవరి అనుకుంటా మనం చేసింది. అయితే ఎన్నో మీరు చెప్పారు లాస్ట్ టైం మనం మాట్లాడుకునేటప్పుడు, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనే దాని మీద, మెడిటేషన్ మీద ఎంతో రీసెర్చ్ జరిగింది అనేసి. ఆ రీసెర్చ్ ఏంటి, దాంట్లో మెడిటేషన్ సైంటిఫికల్గా మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు, సైంటిఫికల్గా అది ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా మనిషికి ఉపయోగపడుతుంది మెడిటేషన్ అనగానే చాలామంది ఏదో మోక్షానికో, ఏదో ముసలోళ్ళు చేసేదో, ఏదో పిల్లోళ్ళకి అవసరం లేదనో ఇప్పుడు ఆ కల్చర్ వచ్చేసింది. అంటే ఎంతలా ఇంపాక్ట్ అవుతుందంటే, మొన్న నేను ఒక స్కూల్ దగ్గర నిలబడి ఉంటే ఒక బాబు వాళ్ళ మదర్ టెంపుల్కి ఎక్కడికో తీసుకొచ్చారు. తీసుకొచ్చి లోపలికి వెళ్తూ ఉంటే ఆ పిల్లవాడు స్కూల్లోకి వెళ్తున్నా మమ్మీ బొట్టు తుడిపోయి అంటున్నాడు. అర్థమైందా? బొట్టు వెనకున్న ఇంపార్టెంట్ తెలియటంలా. ఓకే, మన శాస్త్రం అంటే దాని వెనక ఉన్న సైన్స్ తెలిస్తే అది చాలా ఇదిగా ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితి మనకి కల్చర్లో వచ్చేసింది. అయితే మనం సైంటిఫికల్గా చెప్తేనే ఏదైనా నమ్ముతారు, కానీ సైంటిఫికల్గా మెడిటేషన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు, దాని మీద జరిగిన రీసెర్చ్ ఏంటి? చాలా సంతోషం. చాలా అద్భుతమైనటువంటి విషయం గురించి మనం చర్చించుకోబోతున్నాం రవిశాస్త్రి గారు. మళ్ళీ అవకాశం ఇచ్చినందుకని చాలా కృతజ్ఞతలు, ఆనందము. మిమ్మల్ని కలిసినప్పుడల్లా మన జీవిత ప్రయాణం ఐ థింక్ ఇప్పటికి 5-6 సంవత్సరాలు మొదలైంది సునీతమ్మ ఒక సంకల్పం ద్వారా. ఇలా ప్రతి సంవత్సరం మనం కలవడం, అదేదో ఒక ఆత్మీయ సన్నిహితుడిని కలిసినట్టు, నా ఆత్మని మళ్ళీ మీతో కలుస్తున్నటువంటి ఆనందం ఇంకా చెప్పలేనటువంటి ఆనందం. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ రీసెర్చ్ అని అన్నారు. ఎస్పెషల్లీ మీరు చెప్పినటువంటి పాయింట్, పిల్లలు ఎస్పెషల్లీ ఈ మెడిటేషన్ కానీ మనం చేస్తున్నటువంటి ఈ సాధనలు కానీ కేవలం ఏదో ఆధ్యాత్మికతకి మాత్రమే పనికొస్తాయి, లేకపోతే ఎప్పుడో రిటైర్ అయిపోయిన తర్వాత ముసలోళ్ళు ఎక్కడో ఆశ్రమంలో కూర్చొని చేసుకునేటువంటి ప్రక్రియలు అనుకునేటువంటి స్థితి ఉంది. అయితే ఈ రీసెర్చ్ గురించి మాట్లాడుకునేప్పుడు ఇన్ఫ్యాక్ట్ మెయిన్ చేసినటువంటి ఫస్ట్ రీసెర్చ్ స్టడీస్ సూక్ష్మ ధ్యానం ద్వారా పిల్లల మీదే చేసాం ఆ రీసెర్చ్. సో అది చాలా ఇంపాక్ట్ అవుతుందనే ఉద్దేశం. ఎందుకంటే మా ఉద్దేశం కూడా ఇప్పుడు ఓల్డర్ జనరేషన్కి ఎలానో తెలుస్తాయి ఈ విషయాలు అట్ సమ్ పాయింట్ ఆర్ ది అదర్, న్యూస్ ద్వారా కానివ్వండి, డిఫరెంట్ మీడియా ఛానల్స్ ద్వారా కానివ్వండి. బట్ యంగర్ జనరేషన్, యూత్, పిల్లలకి ఈ విషయం తెలియచేయడానికి కోసమని మేము తీసుకున్నటువంటి ఫస్ట్ 2 స్టడీస్ పిల్లల మీదే చేశాం మేము. సో మొట్టమొదటి స్టడీ సైంటిఫిక్ రీసెర్చ్ మేము చేసింది మెడికల్ స్టూడెంట్స్ పైన. ఓకే, ఆ మెడికల్ స్టూడెంట్స్ పైన వాళ్ళ కాగ్నిషన్ అంటాం. కాగ్నిషన్ అంటే వాళ్ళ అటెన్షన్, ఫోకస్, మెమరీ, విజువలైజేషన్, రైట్? వాళ్ళు ప్రతి విషయాన్ని ఎలా అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నారు ఏదైనా చూడగానే. ఈ విషయం మీద మేము ఫస్ట్ సూక్ష్మ ధ్యానం ద్వారా 8 వీక్స్ వాళ్ళకి సూక్ష్మ ధ్యానం నేర్పించి దానిలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మెజర్ చేసి దాని రిజల్ట్స్ మేము కంప్లీట్ చేసి ఇప్పుడు రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసాం. అది ఆల్రెడీ ఒక సైంటిఫిక్ జర్నల్ దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది, అడ్వాన్సెస్ ఇన్ మైండ్ బాడీ మెడిసిన్ అనేటువంటి జర్నల్. సో దాని ద్వారా మాకు తెలిసింది ఏంటంటే, ఈ సూక్ష్మ ధ్యానం చేసిన తర్వాత 8 సెషన్స్లో వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మారిపోయినాయి, ఫోకస్ అద్భుతంగా పెరిగింది, మల్టీ టాస్కింగ్ అంటే ఒక విషయం చూస్తూ మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ విషయం మీదకి ఎలా క్విక్గా వాళ్ళు రాగలుగుతారు అనేటువంటి కెపాసిటీ, మెమరీ పెరిగింది, వాళ్ళకి విజువలైజేషన్ కెపాసిటీ చాలా అద్భుతంగా పెరిగింది. సో ఇవన్నీ మేము చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఇలాంటి స్టడీస్ మనం ఇంకా చేస్తే పిల్లలకి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి దీనివల్ల
మనకి మెమరీ అవ్వచ్చు, ఫోకస్ అవ్వచ్చు, కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు, ఏవైతే మనకు చదువుకోవడానికి మన జీవితానికి కావాల్సినటువంటి బేసిక్ స్కిల్స్ ఇవన్నీ ఎవరికైనా కావాలి, ప్రతి స్టూడెంట్కి కావాల్సినటువంటి స్కిల్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చూస్తే మనం ఉన్నటువంటి జనరేషన్ డిస్ట్రాక్షన్ హెస్ బికమ్ వెరీ కామన్. డిస్ట్రాక్షన్ లీడింగ్ టు డిస్ట్రక్షన్. డిస్ట్రాక్షన్ ఏంటి? ఫోన్. పొద్దున్న లేగిస్తే రాత్రి వరకు ఫోన్తో డిస్ట్రాక్షన్, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్, ఎప్పుడు చూసినా ఆన్ ద ఫోన్ కంటిన్యూస్లీ. అసలు ఈ మధ్య నాకు అబ్జర్వ్ చేస్తుంటే రోడ్స్ మీద వాక్ చేస్తున్నట్టు నడుస్తుంటారు పిల్లలు, వాళ్ళ ఎప్పుడు చూసినా ఇలానే. అక్కడ ఏం బస్ వస్తుంది, ఏ కార్ వస్తుంది, ఏ వెహికల్ వస్తుంది అనే ధ్యాస కూడా లేకుండా దాని నుంచి యాక్సిడెంట్ జరిగి చాలా ప్రమాదాలు జరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో మనకి కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది కరువైపోయింది ఇవాళ యాక్చువల్లీ. సో ఈ స్టడీ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే జస్ట్ 8 weeks మనం ఉంటే ఆ పిల్లల్ని కనుక మనం ధ్యానంలో కనుక కూర్చోబెడితే సూక్ష్మ ధ్యానం ద్వారా వాళ్ళకి ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందనేది మేము చూసి దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేసి మేము ఇటు యోగా ఎక్స్పర్ట్స్, రీసెర్చ్ ఎక్స్పర్ట్స్, ఆయుర్వేద ఎక్స్పర్ట్స్, మెడికల్ సైన్స్ ఎక్స్పర్ట్స్ మేము అందరం కలిసి ఒక బ్యూటిఫుల్ కంగ్లామరేషన్ లాగా ఒక గ్రూప్గా తయారై మేము చేసినటువంటి స్టడీ అద్భుతమైన రిజల్ట్స్ చూపించింది. ఫస్ట్ స్టడీ. సెకండ్ స్టడీ మేము చేసింది ఇదే స్టూడెంట్స్ మీద. ఇప్పుడే అన్నాను కదా ఇంటర్నెట్ ఎడిక్షన్. ఓకే, ఆన్లైన్ వెళ్ళిపోవడం, యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళిపోయి వాళ్ళు వీడియోస్ చూడడము, గేమ్స్ ఆడడము, రైట్, వీటే ఒక ఎడిక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది పూర్తిగా. అసలు ఒక కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళు కాన్సెప్ట్ కూర్చోలేకపోతున్నారు, ఎడిక్ట్ అయిపోయి దాని మీదకే మళ్ళీ వెళ్తున్నారు. ఎందుకనంటే ఇన్ఫ్యాక్ట్ మనకి దాని మీద రీసెర్చ్ కూడా ఉంది. ఈ సోషల్ మీడియా కానివ్వండి, ఈ వచ్చినటువంటి కొత్త మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో, ఫోన్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ఇవి ఇచ్చేటువంటి కిక్ ఎలా ఉంటుంది అంటే మనకి ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ తీసుకుంటే వచ్చేటువంటి కిక్ ఏదైతే ఉంటుందో అదే కిక్ మనకి దీని ద్వారా వస్తుంది. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఇది, రైట్. బ్రెయిన్లో ఏవైతే సర్క్యూట్స్, న్యూరల్ నెట్వర్క్స్ కిక్ ఆఫ్ అవుతాయో అవి దీనివల్ల జరుగుతాయి. సో ఇప్పుడు మనకు అదొక పెద్ద సమస్య. మనం ఇదివరకు ఏదో డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు, లేకపోతే తాగుడికి బానిస అయిపోతున్నారు అనుకునేది ఒక జనరల్. ఇప్పుడు చిన్నపిల్లకే ఫోన్ పెట్టకపోతే ఫుడ్ తినే పరిస్థితి లేదు, రైట్, వెరీ కరెక్ట్. సో అలాంటి సిచ్యువేషన్లో అదొక ఎడిక్షన్, ఒక వ్యసనం అయిపోయింది వాళ్ళ. ఈ వ్యసనాల కంటే మోస్ట్ డేంజరస్ వ్యసనం ఇది వాళ్ళ మన సొసైటీలో. సో మేమేం చేసాము, దాని మీద ఒక అద్భుతమైనటువంటి స్టడీ చేసాం. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సూక్ష్మ ధ్యానంలో ఈ సూక్ష్మ మెడిటేషన్ ద్వారా వీళ్ళకి ఎడిక్షన్ తగ్గిందా, ఇమోషన్స్ మీద బ్యాలెన్స్ రావడానికి ఏమన్నా ఉపయోగపడిందా, ఓకే, ఆర్ ఈ ప్రజెంట్ మూమెంట్లో, ఎందుకంటే వాళ్ళ మైండ్ వాళ్ళ రేసింగ్ మైండ్ అయిపోయింది, ఫ్యూచర్ 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 యాంగ్జైటీ వచ్చేసింది, ఆర్ డిప్రెషన్ అబౌట్ పాస్ట్. సో ఈ ప్రజెంట్ మూమెంట్ మైండ్ఫుల్నెస్లో ఉండగలుగుతున్నారా లేదా, ఈ 3 ఆస్పెక్ట్స్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ఇమోషనల్ రెగ్యులేషన్ అండ్ మైండ్ఫుల్నెస్, ఈ 3 మీద మేము హై స్కూల్ స్టూడెంట్స్లో చేశాము. 8 weeks చేశాము. అద్భుతమైనటువంటి ఫలితాలు దాని నుంచి వచ్చినాయి. దాని నుంచి వచ్చి చూపించింది ఏంటంటే 8 weeks కనుక మనం ఇది ప్రాక్టీస్ చేయగలిగితే పిల్లల్లో ఆ వ్యసనం ఏదైతే ఉందో ఇంటర్నెట్, సోషల్ మీడియా డివైసెస్ మీద ఉండే అడిక్షన్స్ తగ్గిపోయినాయి, ఎమోషన్స్ బ్యాలెన్స్ వచ్చేసింది, అలానే వాళ్ళు ఫోకస్డ్గా ప్రజెంట్ మూమెంట్లో ఉండగలుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది రీసెర్చ్ పబ్లిష్ కూడా అయింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతంగా ఈ పేపర్ పబ్లిష్ అయింది. సో ఈ రెండుటి ద్వారా మీరంటే ఫస్ట్ స్టూడెంట్స్ గురించి స్టార్ట్ చేశాం కాబట్టి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మేము చూసాం ఇక్కడ. నెక్స్ట్ అది ఫస్ట్దేమో మెడికల్ స్టూడెంట్స్, సెకండ్ స్టడీ ఏమో రెగ్యులర్ స్టూడెంట్స్, మామూలు స్కూల్ స్టూడెంట్స్. దెన్ మేము ఇంకొక స్టడీస్ 2 చేసాము. ఇవి ఫస్ట్ స్టడీస్ ఏమో 2 బెంగళూరులో మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ ఉంది అక్కడ చేశాము. ఇప్పుడు చేసిన ఇంకొక స్టడీస్ ఏంటంటే మణిపాల్ టాటా మెడికల్ కాలేజ్ అని జంషెడ్పూర్లో ఉంది, అక్కడ మెడికల్ స్టూడెంట్స్లో స్టడీ చేశాము. ఫస్ట్ ఇవాళ మనకి స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది, ఎవరిని చూసినా స్ట్రెస్. ఎస్పెషల్లీ మెడికల్ స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళకి స్ట్రెస్, ఇంకా హై స్ట్రెస్లో ఉంటున్నారు వాళ్ళు. సో ఆ స్ట్రెస్ మీద ఈ సూక్ష్మ ధ్యానం ద్వారా ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది ఇంకొక స్టడీ చేశాం. సో దానిలో కూడా అద్భుతంగా మాకు తెలిసింది ఏంటంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గినాయి, అవి డాక్యుమెంట్ చేసి దే ఆర్ రెడీ టు బీ పబ్లిష్. మన ఈ మధ్య బెంగళూరులో ఒక అద్భుతమైన కాన్ఫరెన్స్లో కూడా ప్రజెంట్ చేస్తే దానికి ఆ రీసెర్చ్ పేపర్కి ఫస్ట్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. సో అదొక స్టడీ చేసాం మెడికల్ స్టూడెంట్స్ పైన. ఇంకొక స్టడీ ఏంటంటే హార్ట్ రేట్ వేరియబిలిటీ అని ఒక ఇది ఉంటుంది మనకి. ఇప్పుడు మనకి హార్ట్ ఉంటుంది, హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది కదా, హార్ట్ బీట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాన్స్టెంట్గా.
అయితే ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది ఎక్కువగా ఉంటే అది మనలో ఉన్నటువంటి ఒక ఫ్లెక్సిబుల్ మైండ్కి, మనలో ఉండేటువంటి ఒక ప్రశాంత స్థితికి ఒక నిదర్శనం అన్నమాట. సో ఇప్పుడు మనకి సిచ్యుయేషన్స్ మారినప్పుడు హార్ట్ రేట్ మారుతూ ఉంటుంది, రైట్? ఆ మారుతూ ఉండడం అనేది హార్ట్ యొక్క ఫ్లెక్సిబిలిటీ, మన మెంటల్ స్టేట్ యొక్క ఫ్లెక్సిబిలిటీని కూడా తెలియజేస్తుంది. సో ఇప్పుడు మెడిటేషన్ చేసామనుకోండి, మెడిటేషన్ చేసినప్పుడు ఏమవ్వాలి, హార్ట్ రేట్ వేరియబిలిటీ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా దాన్ని తట్టుకునేగలిగే శక్తి మనలో పెరగాలి. ధ్యానం ద్వారా అదొక ఇంపార్టెంట్ అవుట్కమ్ అని అనుకుందాం. సో మేము అది కూడా స్టడీ చేస్తే వితిన్ అసలు 1 వీక్లో హార్ట్ రేట్ 1 వీకే చేసింది, 1 వీక్ ఎవ్రీడే ఒక సెషన్, సూక్ష్మ మెడిటేషన్ సెషన్ ఇచ్చాము. దాని ద్వారా హార్ట్ రేట్ వేరియబిలిటీ చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అయింది. అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు 72 టైమ్స్ హార్ట్ బీట్ ఉండాలి. 72 to 80 మధ్యలో హార్ట్ బీట్ అనేది ఉంటే బాగున్నట్లు అనమాట. మామూలు 65 to 80 మధ్యలో ఉంటే బాగుంటుందంట. సో ఇదేమవుతుంది, కొంతమంది బాగా కొద్దిగా రాగానే 100 దాటంగానే వాళ్ళ బాడీ అంతా షివర్ అయిపోతుంది. 100 దాటంగానే కొంతమందికి 120, 130 అయినా కానీ బాడీ ఏం కాదు, మళ్ళీ నోట్లలోకి వస్తారు. అంటే ఆ బ్రీతింగ్ అనేది ఎక్కువ లెవెల్స్, అంటే మీరు అనేది కరెక్ట్గా చెప్పాలంటే 2D ఎక్కువ లెవెల్స్లో స్ట్రాంగ్నెస్ పెరిగితే ఆటోమేటిక్గా హార్ట్ అనేది బాగుంటుంది. వెరీ కరెక్ట్. అడ్జస్ట్ అయిపోతుంది హార్ట్ మసిల్స్ అనేవి సిచ్యుయేషన్కైనా. 2D ఎక్కువలో బాగుంటుంది. మోర్ దాన్ 60 ఉన్న వాళ్ళకి అది పాజిబుల్ అవుతుంది. అది 50స్లోకి 40స్లోకి వస్తుంటే కొద్దిగా నడవంగానే ఆయాసాలు ఇవన్నీ రావటం జరుగుతుంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పినట్టు ఇప్పుడు 40s 30sలో హార్ట్ అటాక్స్ చూస్తున్నాం ఎక్కడ చూసినా, యంగర్ జనరేషన్. 2D ఎక్కువ వల్లే. ఎందుకని? హార్ట్ రేట్ వేరియబిలిటీ వాళ్ళకి సరిగ్గా లేదు, ఆ కెపాసిటీ లేదు హార్ట్కి. బట్ ఈ సూక్ష్మ మెడిటేషన్ ద్వారా మనం చేస్తే, మనం మెజర్ చేయగలిగితే ఎంత అద్భుతంగా తెలిసింది అంటే ఆ హార్ట్ రేట్ వేరియబిలిటీ చాలా బాగా పెరిగింది. అంటే దానికి ఫ్లెక్సిబుల్ హార్ట్ వేరియబిలిటీ అంటే హార్ట్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, సింపుల్గా చెప్పాలంటే ఫ్లెక్సిబిలిటీ హార్ట్. ఫ్లెక్సిబుల్ హార్ట్ ఏ సిచ్యువేషన్ వచ్చినా దాన్ని తట్టుకోగలిగే కెపాసిటీ వచ్చేసింది అనమాట. ఎందుకంటే నేను మొన్న ఒక ఆయుర్వేదం డాక్టర్ని మీట్ అయినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, మీకు హార్ట్ మీద ప్రెషర్ పడ్డప్పుడు ఆ ప్రెషర్ తట్టుకునే విధంగా ఇటు అటు నరాలన్నీ కూడా ఉన్నాయనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాండ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ మూమెంట్ కానీ, అలాగే ఈ బాడీలో సర్క్యులేషన్ మూమెంట్లు కానీ కరెక్ట్గా ఉంటే ప్రెషర్ ప్రతి ఒక్క హార్ట్ పడుతుంది. పడ్డప్పుడు ఇక్కడ తట్టుకునే ఫ్లో ఆఫ్ వేవ్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఎవ్వడికి ఏం కాదు. ఆ ఫ్లో ఆఫ్ వేవ్స్ అంటే బ్లడ్ మూమెంట్లో ఎక్కడో చోట ప్రెజర్ జరిగితేనే హార్ట్ మీద ప్రెజర్ పడుతుంది. మామూలుగా యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు ఎవరికైనా హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది, అది మానవ సహజం. ఆ సహజం ఆ ప్రెజర్ ఇచ్చినప్పుడు పక్కన దానికి ఆ ఫ్రీనెస్ ఉండే విధంగా ఎక్స్పాన్షన్ అనేది ఉంటే ఆటోమేటిక్గా బాగుంటుంది అనేసి ఆయన చెప్పారనమాట. సో అంటే ఆయన సీనియర్. సో అది మనకి మెడిటేషన్లో ఇంప్రూవ్ అవుతుంది అనేది చాలా అసలు అద్భుతంగా మేమే చూసి చాలా ఆశ్చర్యపోయాం. అంటే మేము అమ్మ అప్పుడు సునీతమ్మ గత 50-60 సంవత్సరాలుగా చేస్తున్నారు, ఇది అన్ని మార్పులు చూస్తున్నారు. కాకపోతే మీరు అన్నట్టు ఇవాళ మనకి సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి ప్రతి దానికి. చెప్తే నమ్ముతారా లేదా, ఏదో గాల్లో మాటలు అనుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక నిదర్శనం, క్లియర్గా సైంటిఫిక్గా మనం చూపించగలుగుతున్నాం. ఎందుకండి ఇప్పుడు నేను మీకు శ్వాస పుస్తకం, దీంట్లో బ్రీతింగ్ వరకు నేను కొన్ని ఎక్సర్సైజ్ చెప్తే 79 years ఓల్డ్ లేడీ, ఆవిడ బైపాస్ అయిపోయేసి లాస్ట్ 1.5 yearగా ఓన్లీ బెడెడ్. అంటే బెడెడ్ అంటే ఎవరో తీసుకెళ్తే వాష్రూమ్కి వెళ్తుంది, మళ్ళీ సపోర్టింగ్ ఒక అసిస్టెంట్తో ఉంది. ఆవిడ ఓన్లీ బ్రీతింగ్ చెయ్యొచ్చా అని అడిగింది. హ్యాపీగా చేసుకొని, అనులోమ విలోమకి మన ఏ ప్రెజర్ ఏమీ లేదు కదా, హ్యాపీగా చేసుకోండి అని 1-2 టెక్నిక్లు నాడీ శోధన, అనులోమ విలోమ చెప్తే ఆవిడ కరెక్ట్గా 3 days చేసిన తర్వాత నేను నా అంతటా నేను ఎవరు సపోర్ట్ లేకుండా వాష్రూమ్కి వెళ్ళాను. ఆఫ్టర్ 25 days తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు, అమ్మ పంపించింది అనేసి. ఏంటి అంటే, నా చేత్తో నేను మైసూర్ పాకు చేసి పంపిస్తున్నాను. ఆఫ్టర్ 2.5 years తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాను, కిచెన్లో వంట చేయగలుగుతున్నాను 81 years ఏజ్లో. అంతకన్నా రిజల్ట్స్ ఏంది? 21 days ఓన్లీ బ్రీతింగ్, ఓన్లీ మార్నింగ్ 15 minutes, ఈవినింగ్ 15 minutes. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ.
సో దానిలో మీకు ఏమవుతుందంటే ఆ డీపర్ స్టేట్స్లోకి వెళ్ళినప్పుడు ఈ పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అనే ఒక వ్యవస్థ ఉంది. అఫ్ కోర్స్ దాన్నే మనం ఇడా నాడి పింగళ నాడి అని అంటాము. ఇక్కడ సైంటిఫిక్ వర్డ్లో సింపథటిక్ అండ్ పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. సో ఆ డీప్ స్టేట్స్లోకి వెళ్ళినప్పుడు మీకు పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్తన్ అయిపోతుంది. అది డామినేట్ చేస్తుంది. అది డామినేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ శరీరంలో రకరకాల చేంజెస్ రావడం అనేది జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సూక్ష్మ ధ్యానం ప్రక్రియలో మనకేంటంటే ఇట్ ఈస్ టెక్నిక్ ఉంటుంది. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సింపుల్ టెక్నిక్స్, దానిలో కూడా బ్రీదింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, సెల్ఫ్ కంపాషన్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మెయిన్గా సూక్ష్మ ధ్యానం యొక్క పవర్ ఎక్కడ వస్తుందంటే మనకి ఈ సబ్కాన్షియస్ మైండ్లో కరడు కట్టుకుపోయిన రకరకాలటువంటి ఆలోచనలు, స్ట్రెస్సులు, పాస్ట్ వర్రీస్, యాంగ్జైటీస్, ఈ జన్మలో ఉన్నటువంటి సంస్కారాలు, పూర్వజన్మలో నుంచి మోసుకొచ్చినటువంటి వాసనలు, ఇవన్నీ కలుషితం చేసేసినాయి ఆ మైండ్ అనేటువంటి బ్యూటిఫుల్ ఫీల్డ్ని, రైట్? ఈ సూక్ష్మ స్థితిలో ఏం జరుగుతుందంటే ఆ క్లీనింగ్ అనేది జరుగుతుంది. అందుకని అమ్మ 8 సెషన్స్ తీసుకోవాలని ఎందుకు చెప్తారు? 8 సెషన్స్ కంపల్సరీ అని చెప్తారు. ఆ 8 సెషన్స్లో ఏమవుతుంది, ఫస్ట్ 4 సెషన్స్ క్లీనింగ్, అవన్నీ బయటపడతాయి. అవన్నీ బయటపడి క్లీనింగ్ జరిగిన తర్వాత మీకు షిఫ్ట్ అనేది వస్తుంది. మైండ్ అనేది సైలెన్స్లోకి వెళ్ళాలండి. ఆ సైలెన్స్లోకి వెళ్ళినప్పుడు నిశ్శబ్దత ఎప్పుడైతే పూర్తిగా మనస్సు దానిలోకి పూర్తిగా మునిగిపోతుందో అప్పుడు మీకు ఈ షిఫ్ట్స్ అనేవి క్లియర్గా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ సైంటిఫికల్గా ఇంకొకటి మనకు తెలుస్తుంది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి, రైట్? ఈ బ్రెయిన్ వేవ్స్లో బీటా, ఆల్ఫా, తీటా అండ్ డెల్టా వేవ్స్. సో మీరు బీటా స్టేట్ ఏంటంటే మీరు అన్నారు ఇందాక యాంగ్జైటీ స్టేట్లో ఉన్నప్పుడు ఆ బీటా వేవ్స్ మీరు చూస్తే బ్రెయిన్లో. బట్ మెల్లిగా మీరు ఎప్పుడైతే కామ్నెస్ స్టార్ట్ అయిందో ఆల్ఫా స్టేట్కి, మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత తీటా స్టేట్కి, ఇంకా ఆల్మోస్ట్ తురియావస్థలోకి వెళ్ళిపోయినప్పుడు డెల్టా స్టేట్కి వెళ్ళిపోతారు. ఈ హీలింగ్ అనేది మీకు అక్కడ షిఫ్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ దట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ ద మైండ్ కమ్స్ టు కంప్లీట్ స్టిల్నెస్. ఆ మైండ్ యోగ చిత్త వృత్తి నిరోధం నుంచి అంతే ఆ మైండ్ దానిలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు సూక్ష్మ ధ్యానం చేసిన తర్వాత చాలామంది లెగిసిన తర్వాత ఎక్కడున్నా నేను అంటారు చాలామంది అందరూ కూడా. ఏం జరిగింది? నేను మెలుక్కునే ఉన్నట్టున్నాను కానీ ఏదో జరిగింది. ఆ తురియావస్థ అనమాట. ఆ తురియావస్థలో మీకు హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఆ తురియావస్థని టచ్ అయినప్పుడు ఆ సూక్ష్మ ధ్యానం యొక్క గ్రేట్నెస్ ఏంటంటే ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితి. ఇప్పుడు జాగ్రత్త తెలుసు మనకి, కళ తెలుసు మనకి, స్వప్నావస్థ తెలుసు, రైట్? ఆ స్వప్నావస్థలో లెగిసిన తర్వాత అరే నాకు కళ వచ్చింది అది తెలుసు మనకి. సుషుప్తి కూడా తెలుసు క్లియర్గానే, ఎందుకంటే అబ్బా భలే నిద్ర పట్టింది అని అంటాం మనం, రైట్? సో అది కూడా తెలుసు. కానీ తురియ స్థితి ఏంటంటే తెలిసి తెలియని స్థితి, నోన్కి అన్నోన్కి మధ్యన ఒక బ్రిడ్జ్ అనమాట. అది నేను ఉన్నాను కానీ లేను, రైట్? ఇన్ఫ్యాక్ట్ సృష్టి రహస్యం కూడా అదే. సృష్టి మీరు వేదాల్లోకి ఋగ్వేదంలోకి వెళ్ళి చూస్తే ఎలా మొదలైంది సృష్టి అంటే అలానే మొదలైంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అక్కడ మొదలైంది ఆ సృష్టి. నేనున్నానా లేనా అనేటువంటి స్థితి. సో అది మన మూలం. యాక్చువల్గా ఆరిజిన్ అక్కడ, సృష్టి మొదలైంది అక్కడ. ఆ తర్వాత అక్కడి నుంచి కోర్స్ మనకి పురుష స్థితి, ఈ చైతన్య శక్తి, ఆ చైతన్య శక్తి నుంచి ప్రాణశక్తి నుంచి ఈ పంచభూతాల్లోకి ఎంటర్ అయ్యి ఈ పంచభూతాలను మనకి ఒక శరీరంలాగా ఏర్పడింది. బట్ మనం ఇవాళ జరుగుతున్నటువంటి జీవన ప్రక్రియలో ఏం జరుగుతుందంటే ఈ మూలమంతా మర్చిపోయాము. కేవలం ఈ పంచభూతాలు కూడా సూక్ష్మంగా ఎవరు చూసే స్థితిలో లేరు. ఈ గ్రాస్ బాడీ, ఈ ఫిజికల్ బాడీ మీద డిపెండ్ అయిపోయి ఈ ఫిజికల్ బాడీ అండ్ ఈ సెన్సెస్, ఇంద్రియాలు, వీటికి బానిస అయిపోయి ఈ శరీరాన్ని, మనసుని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాం. సో ఈ క్లీనింగ్ అనేది ఎందుకని అవసరం అంటే చాలా ఇంపార్టెంట్ క్లీనింగ్. ఈ శరీరాన్ని, మనసుని మనం ఒకవేళ ఏదంటారు సత్యయుగంలో చాలా ప్యూరిఫైడ్గా ఉండేది బాడీ అండ్ మైండ్, కానీ ఇప్పుడు లేదు, ఇంప్యూర్ అయిపోయినాయి అందరివి. సో ఆ క్లీనింగ్ అనేది జరగకపోతే మనం ఆ తురియా స్థితికి వెళ్ళలేం, ఆ తురియావస్థని ఎక్స్పీరియన్స్ అవ్వడం. అయితే ఈ తురియావస్థ గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. చాలామంది ఏమనుకుంటారంటే అది ఎక్కడో గుహల్లో కూర్చుని ధ్యానం చేసే యోగులకి మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ ఆ తురియావస్థని కామన్ మ్యాన్, మన సూక్ష్మ ధ్యానంకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అనుభవిస్తారు. చాలా సైంటిస్ట్ ఉండి, సైంటిఫిక్ మైండ్ ఉన్నవాళ్ళు కూడా లెగిసి, అప్పుడు దాకా దాన్ని నమ్మని వాళ్ళు కూడా లెగిసి అరే ఇదేంటి, ఏదో తెలియని స్థితి,
నేనున్నాను, నేను లేను, ఆ రెండిటి మధ్యలో ఉన్నటువంటి ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనం ఇవన్నీ హీలింగ్స్ చూసాం. ఇప్పుడు ఇవి స్టడీస్ మీకు చెప్పాను, 4 స్టడీస్ మాట్లాడుకున్నాం మనం స్టూడెంట్స్ మీద, రైట్. ఇది కాకుండా మేము సైకియాట్రిస్ట్ మీద చేసాం. సైకియాట్రిస్ట్ తెలుసు మీకేంటో, వాళ్ళు సైకాలజీ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే వెళ్ళవలసిన సైకియాట్రిస్ట్ రెసిడెంట్స్ అంటారు. సైకియాట్రీలో వాళ్ళు ఎండీ చేస్తున్నారు అక్కడ అమెరికాలో, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కెరోలినాలో. వాళ్ళు కోర్స్ వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది వర్క్లో. సో వాళ్ళు దే గో త్రూ బర్న్అవుట్, స్ట్రెస్, ఎమోషనల్ వరీస్, యాంగ్జైటీ, ఇవన్నీ చాలా గో త్రూ అవుతుంటారు పాపం. సో మేమేం చేసాము, ఆ వాళ్ళకి సూక్ష్మ ధ్యానం కండక్ట్ చేసాము 8 వారాలు. సో దాని ముందు ఏంటి, దాని తర్వాత ఏంటి అనేది క్లియర్గా మెజర్ చేస్తే వాళ్ళల్లో కూడా అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి. సో వాళ్ళల్లో కూడా ఈ బర్న్అవుట్, స్ట్రెస్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అద్భుతంగా ఇంప్రూవ్ అయింది. సో అదొక అద్భుతమైనటువంటి రీసెర్చ్ స్టడీ డైరెక్ట్గా సైకియాట్రిక్ రెసిడెంట్స్ మీద చేశాము. నెక్స్ట్ సౌత్ కెరోలినాలో ఇంకొక అద్భుతమైనటువంటి స్టడీ చేశాం. అది ఏంటంటే, ఇప్పుడు స్కూల్స్లో ఇప్పుడు ఇక్కడ కూడా మనకు వస్తుందండి, కౌన్సిలర్స్ ఉంటారు, మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అనేది. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా ఇండియాలో. అక్కడ బాగా ఉంది నార్త్ అమెరికాలో. ప్రతి స్కూల్కి ఒక మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఉంటాడు. అంటే స్టూడెంట్స్లో ఏమైనా స్ట్రెస్ వచ్చినా, వాళ్ళు ఏదైనా వరీ అయినా ఫ్రీగా వెళ్ళి మాట్లాడుకోగలుగుతారు ఆ కౌన్సిలర్తో స్కూల్లో. సో మేమేం చేసామంటే, ఈ కౌన్సిలర్స్ని కనుక మనం ట్రైన్ చేయగలిగితే ఈ సూక్ష్మ ధ్యానం ద్వారా వాళ్ళకి ఫస్ట్ చాలా హెల్ప్ అవుతుంది. అది వాళ్ళు వచ్చే స్టూడెంట్స్ అందరికి కూడా అద్భుతంగా దాన్ని నేర్పించి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు స్టూడెంట్స్కి అనేసి. సో అది మేము సౌత్ కెరోలినా 1200 స్కూల్స్ ఉన్నాయి ఆ స్టేట్లో. సో లాస్ట్ 2 years ఒక మెగా ప్రాజెక్ట్ చేశాం. ఆ కౌన్సిలర్స్ అందరినీ ట్రైన్ చేశాము. ఇట్స్ అ 2 year ప్రాజెక్ట్. కోహార్ట్స్ అంటారు, డిఫరెంట్ బ్యాచెస్ కింద మేము ట్రైన్ చేశాం. అది చాలా అద్భుతంగా సక్సెస్ వచ్చిందని వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఇంకొక 2 years మళ్ళీ దీన్ని చేస్తామని, ఇప్పుడు జనవరి 2026లో స్టార్ట్ అవబోతుంది. జనవరి నుంచి మళ్ళీ ఇంకొక 2 years మళ్ళీ ఇంకా మిగతా స్కూల్స్ అన్నిటిని కూడా కవర్ చేసి చేయబోతున్నాం. దానిలో కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. సో అంటే మీరు ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ మీద స్టడీ చేసింది ఒక ఎత్తు, స్టూడెంట్స్కి హెల్ప్ చేయగలిసినటువంటి మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్కి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసి వాళ్ళ ద్వారా మళ్ళీ స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యగలిగినటువంటి స్టడీ. ఇంకోటి సైకియాట్రిస్ట్కే డైరెక్ట్గా మనం చేసి దాని నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు. సో ఇవన్నీ మనకి చూస్తే ఒక రేంజ్ ఉంది దీనిలో. మళ్ళీ ఇది ఒక ఎత్తు అయితే ఇవన్నీ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. అవన్నీ కూడా పేపర్స్ రూపంలో పబ్లిష్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి ఆల్మోస్ట్. ఇంకొక అద్భుతమైనటువంటి స్టడీ చేశాం క్యాన్సర్ పేషెంట్స్ మీద. సో ఇది అమెరికాలో సెయింట్ లూయిస్ అనే నగరంలో మర్సీ రీసెర్చ్ ల్యాబ్స్ అని, అక్కడ ఆంకాలజీ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ లాస్ట్ 1 year తీసుకొని వాళ్ళకి ముందెలా ఉంది, ఈ సూక్ష్మ ధ్యానం ఇచ్చిన తర్వాత 8 weeks అయిన తర్వాత ఎలా ఉంది అంటే దానిలో కూడా మేము అద్భుతమైన మార్పులు కనపడుతున్నాయి. ఆ రిజల్ట్స్ అన్నీ వచ్చినాయి జస్ట్ ఈ మధ్య లాస్ట్ మంతే. అవన్నీ కూడా ఆ రిజల్ట్స్ ఏమొచ్చాయి అంటే ఎంత డిఫరెన్స్? చాలా అద్భుతమైన డిఫరెన్స్ వచ్చాయి. మనకి అనాలిసిస్ వస్తుంది వెరీ సూన్. బట్ ప్రాథమికమైనటువంటి రిజల్ట్స్ చూడగానే చాలా అద్భుతమైనటువంటి మార్పులు దానిలో కనిపించినాయి. వాళ్ళ లోపల ఉండేటువంటి కొన్ని బ్లడ్ తీసుకొని దానిలో మెజర్ చేశాము, సిఆర్పి అని, కొన్ని ఇంటర్ల్యూకిన్స్ అని, వీటిని మెజర్ చేసి దీనిలో ఏం మార్పులు వస్తున్నాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందా పెరుగుతుందా, ఎందుకంటే క్యాన్సర్కి మూలం ఇన్ఫ్లమేషన్ మెయిన్. సో దానిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, అండ్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, వాళ్ళ ఇమోషనల్ బ్యాలెన్స్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, వాళ్ళకి శక్తిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, వాళ్ళు లెగిసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారా, రైట్. సో ఇవన్నీ కూడా మేము చాలా సైంటిఫిక్ అనాలిసిస్తో మెజర్ చేసి రిజల్ట్స్ చూస్తున్నాం. సో ఇలాంటి స్టడీస్ లాస్ట్ 3 yearsలో అద్భుతంగా మేము రీసెర్చ్ చేసి తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ధ్యానం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనకి ఎన్నో అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఇలాంటి స్టూడెంట్స్కి చాలా అవసరం ఈ రోజున, ఎందుకంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, హైయెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నది స్టూడెంట్స్కి ఇవ్వాలి, రైట్. తర్వాత పెద్దవాళ్ళకి, తర్వాత క్యాన్సర్ పేషెంట్స్కి కూడా మనం అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూపించగలిగాం. ఇప్పుడు చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేస్తూ ఉంటే కొంతమందికి వాళ్ళలో మార్పులు వస్తాయి, ఆరోగ్యపరంగా చాలా చేంజెస్ వస్తాయి. కొంతమంది ఆరోగ్యంగా తయారవుతున్నారు, కొంతమంది అలానే ఉంటున్నారు. కొంతమందికి ఎందుకు ఆరోగ్యం వస్తుంది, కొంతమందికి ఎందుకు రావటంలా. ఈ మెడిటేషన్లో ఏ స్టేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ శరీరంలో హీలింగ్ అనేది మొదలవుతుంది.
ఆ స్టేట్కి ఎట్లా రావాలి, కొంతమంది ఎందుకు రాలేకపోతున్నారు, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది. పెద్ద పెద్ద మహానుభావులు అయితే ధ్యానం సర్వరోగహరిణి అని చెప్తారు. ఆ, ధ్యానం సర్వరోగహరిణి అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎందుకు హీల్ అవ్వటం లేదు. అలాగే కొంతమందికి కర్మ సిద్ధాంతం తీసుకొచ్చి కర్మ సిద్ధాంతం పరంగా వీడు ఇట్లా అనుభవిస్తున్నాడంటే పూర్వజన్మ ఏదో కర్మ, తీవ్రమైన కర్మ అనేసి ఒకటి రుద్దేస్తారు. సో ఆ జన్మలో ఏం జరిగింది ఇది అనేది పక్కన పెడితే ఈ యొక్క హీలింగ్ ప్రాసెస్ మెడిటేషన్లో అందరికీ ఎందుకు వర్క్ అవటం లేదు, ఏ స్థితిలో వర్క్ అవుతుంది, అలాగే ఎలా జరిగితే మెడిటేషన్ ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనిషిలో హీలింగ్ మొదలవుతుంది. చాలా అద్భుతమైన ప్రశ్నల వర్షం కురిపించారు నా మీద. అంటే కాంబో రైస్ లాగా కాంబో ఆఫ్ క్వశ్చన్స్ ఇవి. అంటే ఇది ఇండివిజువల్గా అడిగితే అర్థం కాదు అసలుకి, అన్ని పీసెస్ లాగా ఉంటుంది. అందుకనే ఒక బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా రాకపోతే అర్థం కాదు అసలుకి అనమాట. పద్మవ్యూహంలో పెట్టారు నన్ను ఇప్పుడు తీసుకొచ్చి అన్ని వైపు నుంచి బాణాడు వేసి అభిమన్యుడిలాగా బయటికి రాగలుగుతానా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. ట్రై చేద్దాం మనం. ఓకే, చాలా మంచి ప్రశ్నలు అవన్నీ, అందరికీ ఉండే సహజమైనటువంటి సంశయాలు ఇవన్నీ కూడా. అయితే ఫస్ట్ అసలు ధ్యానం అంటే ముందు తెలుసుకోవాలి, రైట్? కోర్స్ మీరు చెప్పారు ధ్యానం సర్వరోగ నివారణి అని, చాలా గొప్ప గొప్ప ఋషులు అన్నారు. మన ఉపనిషత్తులు, మన వేదాలు, వీటన్నిటిలో కూడా ఉంది ధ్యానం గురించి సర్వరోగ నివారణి అని, కరెక్టే. కానీ ఇవాళ మనకి అందరూ దాని రిజల్ట్స్ ఎందుకని చూడలేకపోతున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కళ్ళ ప్రాబ్లమ్ స్టేట్ ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది, అది మనకు తెలిసిందే. కొంతమందికి చాలా డీప్గా ఉంటాయి ప్రాబ్లమ్స్, కొంతమందికి ఏదో పైపైన సూపర్ఫిషియల్గా ఉండొచ్చు, కొంతమందికి ఇంకా కాంప్లికేటెడ్గా ఉండొచ్చు. ఓకే, సో అందుకనే మనకి ఒక టెక్నిక్ మీద మాత్రమే డిపెండ్ అవ్వలేము. ఒక టెక్నిక్ ఇచ్చి ఈ టెక్నిక్ అందరికీ వర్తిస్తుంది అని చేయలేము మనం. ఓకే, టెక్నిక్ కంటే కూడా అసలు దాని ఎసెన్స్ తెలుసుకోవాలి మనం, అంటే దాని తత్వం తెలుసుకోవాలి. ధ్యానం యొక్క తత్వము, ధ్యానం అంటే అసలు ఏమిటి అని తెలుసుకుంటే దెన్ మనం ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఈజీ అవుతుంది, రైట్? ఇప్పుడు ఒక ఊరికి వెళ్ళాలి మనం, ఒక ఊరు ఎక్కడ ఉందని ఒక అవగాహన ఉంటే మనం ఒక టెక్నిక్ యూజ్ చేసి దాన్ని బట్టి మనం డ్రైవ్ చేసుకుని వెళ్తాం అక్కడికి. ఏది తెలియదు అనుకోండి, రైట్, ఎక్కడికో బయలుదేరినాడు ఇంకెక్కడికో చేరుతాడు. కొలంబస్ ఇండియాని కనుక్కుందామని బయలుదేరాడు, కానీ అమెరికా చేరాడు. ఓకే, అదే ఇండియన్స్ అని అనుకున్నాడు, అందుకే అక్కడ ఇండియన్స్ అని పేరు పెట్టారు వాళ్ళకి ఫస్ట్లో. ఓకే, సో అలాగా మనం ఏదో అనుకుని ఏదో స్టార్ట్ చేసి ఇంకెక్కడికో చేరుకుంటున్నాం. సో అందుకని ఒక టెక్నిక్ మీద డిపెండ్ అమ్మ ఎప్పుడు చెప్తారు, టెక్నిక్స్ కెన్ డూ వండర్స్, ఓకే, బట్ ద ప్యూర్ ఎసెన్స్ ఆఫ్ ధ్యానం కెన్ డూ మిరాకిల్స్. రోగ నివారణ అనేది ఒక మిరాకిల్ కనుక అనుకుంటే, అది మిరాకిల్ కాదు యాక్చువల్గా, అది మన సహజ స్థితి ఆ మిరాకిల్ అనేది. కానీ మనం అది మిరాకిల్ అనుకుంటున్నాం ఇవాళ, అబ్బో రోగం తగ్గిపోయింది, అది మిరాకిల్ జరిగింది అనుకుంటున్నాం. కానీ శరీరానికి రోగమే ఒక పెద్ద ప్రాబ్లం. న్యాచురల్ స్టేట్ ఈజ్ యాక్చువల్లీ మిరాకిల్. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడే ఒక మిరాకిల్ లాగా వస్తామండి. ఒక్కసారి మీరు ఆలోచిస్తే, ఒక సెకండ్ మనం డైవర్షన్ తీసుకుంటే, తల్లి గర్భంలో ఒక కణంగా మనము తయారవుతాం. ఆ ఒక్క కణము వితిన్ 9 months ఇంత బ్యూటిఫుల్ ఆర్గాన్గా, ఒక ఆర్గానిజంగా, ఒక వ్యక్తిగా, ఒక బేబీలాగా బయటకు వస్తుంది. ఒక్క కణం మల్టిప్లై అయ్యి, ఆ మల్టిప్లై అయ్యి దానిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, దానిలో ఉన్నటువంటి ప్రజ్ఞతో డిఫరెంట్ ఆర్గన్స్, డిఫరెంట్ టిష్యూస్, ఒక సంపూర్ణమైనటువంటి, ఒక పరిపూర్ణమైనటువంటి మనిషి బయటికి ప్రపంచంలోకి వస్తున్నాడు. అంతకంటే మిరాకిల్ ఏముంటుంది చెప్పండి? కానీ ఆ మిరాకిల్ని మనం ఏం చేస్తున్నాము, కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మనం గోత్రు అయ్యేటువంటి డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఆ మిరాకిల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తున్నాం. మనమే చేసుకుంటున్నాం, అది ఎవరో బయట నుంచి వచ్చి ఎవరు చేయట్లేదు, సెల్ఫ్ డిస్ట్రక్షనే చేసుకుంటున్నాం. సో ఇది మనకు ఉన్నటువంటి ప్రాబ్లం. దిస్ ఇస్ ద రూట్ ఈజ్ మిరాకిల్. సో అలాగనే ఈ ధ్యానం కూడా మన సహజ స్థితి యాక్చువల్గా. బట్ ఈ టెక్నిక్ అనేది కొంతమందికి ఉపయోగపడుతుంది, కొంతమందికి ఉపయోగపడదు. బట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ వాట్ ఈస్ మెడిటేషన్. ఈ మెడిటేషన్ ఈజ్ యాక్చువల్లీ ఎ ఫ్లో. మన సహజ స్థితి యాక్చువల్గా మెడిటేషన్. చిన్నపిల్లల్ని చూస్తే దే ఆర్ ఆల్వేస్ ఇన్ మెడిటేషన్. యాక్చువల్లీ దే ఆర్ ఆల్వేస్ ఇన్ మెడిటేషన్. వాళ్ళ ఇన్నర్ సెల్ఫ్కి కనెక్ట్ అయి ఉంటారు, ఆ తర్వాత సోర్స్కు కనెక్ట్ అయి ఉంటారు. మనం ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు సోర్స్తో కనెక్షన్తోనే ఇక్కడికి వస్తాం.
కానీ ఆ సోర్స్ కనెక్షన్ పోతుంది ఒక పాయింట్లో. ఎందుకని? ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు మనల్ని ఎటు పడితే అటు తిప్పుతుంటాయి. ఆ ఎటు పడితే అటు మనం పరిగెట్టడం ద్వారా మనం ఎక్కడి నుంచి అయితే సోర్స్ నుంచి వచ్చామో ఆ సోర్స్ని మర్చిపోతున్నాం. అదే కనుక మీరు ఒక చిన్న బేబీని చూస్తే పడుకున్నప్పుడు అద్భుతమైనటువంటి నిద్ర, అసలు ఆ నిద్ర ఎంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ ముఖం మీద ఒక చిరు మందహాసం వస్తుంటుంది, అప్పుడప్పుడు నవ్వుతుంటారు ఆ నిద్రలోనే. ఆ నిద్రలో నుంచి బయటకు వచ్చినట్టుంటారు, మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. అది యాక్చువల్గా సోర్స్తో వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. ఆ సోర్స్ కనెక్షన్, ఆ స్థితినే మనం యోగశాస్త్రంలో తురియా స్థితి అంటాం. యాక్చువల్గా పిల్లలందరూ ఆ స్థితిలోకి వెళ్తూ ఉంటారు, వెళ్ళి హీల్ అయిపోయి రీఛార్జ్ అయిపోయి. అందుకనే మనకు ఆ గ్రోత్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో చక్కని మార్పులు ఉంటాయి శరీరంలో, మనసులో వికసిస్తుంది. వాళ్ళు ఎంతో త్వరగా అన్ని నేర్చుకోగలుగుతారు, రైట్? కానీ మీరు ఒక స్టేజ్ దాటిన తర్వాత మనం ఏదైనా చెప్తే నేర్చుకునే స్థితిలో కూడా ఉంటాం, రైట్? బట్ ఆ ఫస్ట్ 4-5 ఇయర్స్ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎవరినైనా కూడా చాలా క్విక్గా అబ్జర్వ్ చేసుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఒక ఫ్లోలో ఉంటుంది ఎప్పుడు. ఆ మైండ్ ఎప్పుడు సోర్స్ కనెక్ట్, ఫ్లోలో జీవిస్తారు. మళ్ళీ ఆ సోర్స్కి కనెక్ట్ అయిపోయి ఎనర్జీ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అది ధ్యానంకి కావలసినటువంటి ప్రక్రియ, ఎసెన్స్ అది. నౌ ఏం టెక్నిక్ యూస్ చేస్తారు అనేది ఇమ్మెటీరియల్ ఇక్కడ. ఓకే, మీరు వెళ్ళి గూగుల్లో కొడితే ఇవాళ మీకు 1000 టెక్నిక్లు వస్తాయి. కానీ ఆ సోర్స్కి వెళ్ళాలి. సో సునీతమ్మ ఏం చెప్పారంటే, సునీతమ్మ ఈ ధ్యానానికి సూక్ష్మ ధ్యానం అని పెట్టినా కూడా అది టెక్నిక్కి బియాండ్. టెక్నిక్ అందరు చేసేవే, గాలి పిలుస్తాం వదులుతాం, బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు ఉంటాయి, ఏదో సింపుల్ ఫిజికల్ స్ట్రెచెస్ ఉంటాయి, ఈ కామన్, రైట్? ఆ క్రియలు అనేవి కామన్. మీరు ఏ దానిలో క్రియాయోగకి వెళ్ళండి, రాజయోగకి వెళ్ళండి, ఇంకో యోగా, ఇట్ డజంట్ మ్యాటర్ ఏ ధ్యానంలోకి వెళ్ళినా. బట్ అమ్మ సూక్ష్మ ధ్యానం అని పేరు ఎందుకని పెట్టారంటే దానికి, అన్లెస్ అండ్ అంటిల్ వీ టచ్ దట్ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితి, అది రీచ్ అవ్వాలి మనిషి, అక్కడ హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితి ఏంటి? తురియావస్థ. మనం జాగృత అవస్థలో గ్రాస్ బాడీతో ఉన్నాము, స్వప్నావస్థలో మైండ్ ఫుల్ యాక్టివ్గా ఉంది, సుషుప్తి అవస్థలో ఆ 2 రెస్ట్కి వచ్చినాయి కాబట్టి మంచి నిద్ర పట్టింది. కానీ ఇంకా ఒకడు ఉన్నాడు అక్కడ, నేను అనేవాడు అక్కడ ఉన్నాడు కాబట్టే మనము మంచి నిద్రలో నుంచి బయటకు వచ్చినప్పుడు నేను బాగా నిద్రపోయాను అని అంటాడు. సుషుప్తి అవస్థ గురించి తెలుసు, భలే నిద్ర పట్టింది అని. ఎందుకంటే ఆ నేను అనేవాడు ఇంకా ఉన్నాడు, పూర్తిగా అహం అనేది ఉంది ఇంకా. ఈ తురియావ స్థితిలో ఏంటంటే ఆ అహం కూడా బ్రహ్మంతో కలిసిపోతుంది, సోర్స్తో కలిసిపోతుంది. ఆ సూక్ష్మ స్థితికి వెళ్ళాలి అంటారమ్మ. వెళ్ళాలి అనడమే కాకుండా ఆ అనుభవాన్ని ఈ సూక్ష్మ స్థితికి వెళ్ళినప్పుడు పొందుతాం. మన సూక్ష్మ ధ్యానానికి వచ్చినప్పుడు ఎందుకని ఆ స్థితికి పొందుతామంటే, ఇక్కడ మళ్ళీ చాలామందికి అనుమానాలు వస్తాయి. నేను చెప్పబోయే విషయం గురించి, గురువు గురించి చెప్తాను. ఇచ్చే గురువు అనండి, టీచర్ అనండి, ప్రిసెప్టర్ అనండి, ఎవరన్నా అనండి, పేరు ఏదైనా పెట్టుకోండి మీరు దానికి, ఆ గైడ్ చేసేటువంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆ తురియ స్థితిని అనుభవిస్తున్నారో అదే ఇవ్వగలరు వాళ్ళు, వచ్చే వాళ్ళకు కూడా, కరెక్ట్? వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితే మనకు వస్తుంది. మీరు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు చాలా యాంగ్జైటీ ఎజిటేషన్లో ఉన్నారనుకోండి, మనకి చాలా యాంగ్జైటీ ఎజిటేషన్గా ఉంటుంది. కనుక మీరు ఆ వెళ్ళే టీచర్ దగ్గరకు ఎప్పుడైతే చాలా ప్రశాంతత స్థితిలో, ఒక తురియా స్థితిలో వాళ్ళు ఉన్నారో ఆ స్థితి ఆటోమేటిక్గా ఎంపతి ద్వారా ట్రాన్స్లేట్ అయిపోతుంది. సో అందుకనే అమ్మ దగ్గరికి వచ్చినాయి అంటే, అగైన్ ఐ వాంట్ టు బి వెరీ క్లియర్, నేను ఇక్కడ ఏదో అమ్మని ప్రమోట్ చేస్తున్నాను, అమ్మని అడ్వర్టైజ్ చేస్తున్నాను అనే విషయం కానే కాదు. నాకు తటస్థపడించినటువంటి అమ్మ, షీ ఈజ్ ఏబుల్ టు హెల్ప్ పీపుల్ టు ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్. అలాంటి గురువులు చాలామంది ఉండొచ్చు, గ్రేట్, ఉండాలి. వీ నీడ్ మోర్ అండ్ మోర్ గురూస్ హూ ఆర్ రియల్లీ ఇన్ దట్ స్టేట్. వాళ్ళకి ఆకలి ఉండదు, వాళ్ళకి ఇంకా దేని మీద ఉండదు, వాళ్ళకి ఏదో ఒక నేమ్ ఫేమ్ తెచ్చుకోవాలని ఉండదు, ఏదో పెద్ద సత్కారాలు చేయించుకోవాలని ఉండదు, పూజలు చేయించుకోవాలని ఉండదు, పాద నమస్కారాలు చేయించుకోవాలని ఉండదు. వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు, బ్రహ్మానంద స్థితిలో. ఆ బ్రహ్మానంద స్థితిలో ఉన్నవాళ్ళు మనల్ని ఆ బ్రహ్మానంద స్థితికి తీసుకువెళ్ళగలుగుతారు. తీసుకుని వెళ్ళినప్పుడు హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఎంతోమంది వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా, అబ్బాయి ఏంటి లేదు దూదిలా తేలిపోతున్నాము అనేటువంటి స్థితికి వెళ్ళిపోయాము. చెప్పాను కదా, కొంతమంది నేను ఎక్కడున్నాను అనేటువంటి స్థితి, నాకు నా శరీరం తెలియలేదు అని కొంతమంది, నాలో ఏదో ఒక కరెంట్ లాగా మూవ్ అయింది అనే ఒక శక్తి మూవ్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నాను.
సో ఇవన్నీ తెలిసినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది ఓ నిజమైన. అంతేగాని గంటలు గంటలు మనం కూర్చున్నాము, చేస్తున్నాము, ఆర్ బ్రీతింగ్ మీద పెడుతున్నాము ఫోకస్, అది ఒక భాగం, దాన్ని ఒక టెక్నిక్ మాత్రమే. కానీ అల్టిమేట్ డెస్టినేషన్, సోర్స్ ఆఫ్ లైఫ్ అనేది అక్కడే ఉంది. మీ శ్వాస పుస్తకం ఇక్కడే ఉంది కదా, సోర్స్ ఆఫ్ లైఫ్ అని కరెక్ట్గా చెప్పారు. సోర్స్ ఆఫ్ లైఫ్కి టచ్ అవ్వటమే శ్వాస యొక్క ఎయిమ్. రైట్. ఆ సోర్స్ని మర్చిపోయేసి అందరం బ్రీత్ దగ్గరనో టెక్నిక్ దగ్గరనో ఆగిపోతే అది ఓన్లీ ఒక ఎక్సర్సైజు, ఒక టెక్నిక్ దగ్గర ఆగుతాం, దాని మూలం దాకా టచ్ అవ్వటం. ఇప్పుడు యోగాలో చాలామంది యోగా టీచర్స్ కానివ్వండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్ ఆసనాస్ ప్రాణాయామ దగ్గరనే యోగా మొత్తం అయిపోయింది. ముందర యమనియమాలు లేవు, తర్వాత ధారణ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు లేవు. ఈ 6 స్టెప్పులు వదిలేసి ఓన్లీ ఆసన ప్రాణాయామాల దగ్గరనే స్ట్రక్ అయిపోయారు అందరూ. అమ్మ దగ్గరికి నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారు ఆ పాయింట్. నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అంతకుముందు యోగా చేసేవాడిని, నాకు యోగాసనాలు నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకునేవాడిని, మెడిటేషన్ కూడా కొంతమంది నేర్చుకున్నాను, అది చేసుకునేవాడిని. నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలుసమ్మా, నాకు ఆల్రెడీ యోగా చేస్తున్నాను, నేను మెడిటేషన్ చేస్తున్నాను అన్నారు. అంటే అంటే ఇది కరెక్టే సుమన్, కానీ ప్యూరిటీ ఇంపార్టెంట్, ప్యూరిటీ ఉందా అని అడిగారు. ఫస్ట్ టైం నన్ను జీవితంలో ఒక వ్యక్తి ప్యూరిటీ గురించి అడగడం, ఆ పదాన్ని వినడం జరిగింది. స్వచ్ఛత లేని చోట శక్తి ఉండదు. అయిపోయింది, సింపుల్, ఒకే స్టేట్. స్వచ్ఛత లేని చోట శక్తి ఉండదు అంతే. సో అక్కడ అమ్మ నాకు ఫస్ట్ టైం ఓహో ఇదేదో ఇంట్రెస్టింగ్ అని క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. నాకు సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కదా, ఏంటో అంటున్నారు, ఓకే విందాం. అప్పటికి చాలా రిలక్టెంట్గా ట్రై చేశాను. సార్ ట్రై చేస్తావా అని అన్నారు. చేస్తానమ్మా అన్నాను. ఓకే అని ప్రయత్నం చేసి అప్పుడు రియలైజ్ అయ్యాను నేను, అరే ఇదేంటి మైండ్ ఆగిపోయింది అసలు పూర్తిగా. ఇదివరకు ఎప్పుడు మెడిటేషన్ చేసినా ఏదో బ్రీతింగ్ మీద చేస్తున్నాం, కానీ 100 ఆలోచనలు, 100 ఇవి ఫ్యూచరు పాస్ట్ ఇదే నడుస్తూ ఉంటుంది లోపల. ట్రాన్స్మిషన్ రేడియో తిరుగుతున్నట్టుగా వస్తూనే ఉంటుంది, ఎప్పుడు రికార్డు మీద రికార్డు తిరుగుతుండేది. బట్ ఇక్కడ మనసు నిలిచిపోయింది. అయితే నాకు అప్పటికి ఏ యోగ శాస్త్రం తెలియదు, ఏం తెలియదు. అందరిలాగానే ఏదో యోగాసనాలు నేర్చుకోవాలి, ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగానే అంతే చేసేది. ఓ మెడిటేషన్ అంటే మంచిది కాబట్టి నేను కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటాను అనుకునేవాడిని. కానీ ఆ కళ్ళు మూసుకోవడమే కానీ కళ్ళు ప్రపంచం అంతా తిరుగుతుండేవి ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటికి మైండ్ స్టిల్నెస్కి వచ్చింది. సో ట్రూ సోర్స్కి మనం ఎప్పుడు కనెక్ట్ అవ్వగలుగుతామంటే ఆ మైండ్లో ఉండేటువంటి వృత్తులు. పతాంజలి గారు అద్భుతంగా చెప్పారు, పతాంజలి మహాశయుడు. ఎప్పుడైతే ఆ వృత్తులు నిలిచిపోతాయో, వృత్తులు నిలవాలంటే అంత ఈజీ కాదు కదా, ఆ వృత్తులు ఆగాలంటే అది క్లీన్ అవ్వాలి. అది నేను కాదు అనే స్థితికి మనం వెళ్ళాలి. నేను కాదు అనే స్థితికి వెళ్ళాలి అంటే ఆ క్లీనింగ్ జరగాలి. అక్కడ ఏం చేస్తారంటే ఇలాంటి గొప్ప గురువులు, సిద్ధ గురువులు ఏం చేస్తారంటే భాషణతో, మాటలతో కాదు, మౌనంతో వాళ్ళ దగ్గర అయితే ఏదైతే ఆ శక్తి ఉందో ఆ శక్తి ద్వారా మనకు ఆ క్లీనింగ్ అనేది జరిగి మనలో ఉన్నటువంటి అదంతా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు ఆ ప్రాసెస్లో. అలా అని వాళ్ళు ఏదో ఒక మళ్ళీ టెక్నిక్ అనుకోకండి, దాని నుంచి కొన్ని టెక్నిక్లు వచ్చేసాయి, ఆ హీలింగ్ ఈ హీలింగ్ రకరకాలు వచ్చినాయి పేర్లు, ఐ డోంట్ వాంట్ సే దోస్ నేమ్స్. బట్ ఆ టెక్నిక్లో ఈ ప్రపంచంలో గోల్ ఏంటంటే పెద్దానికి టెక్నిక్ కావాలంటారు. అది చాలా నేను లాస్ట్ 20 yearsలో విసిగిపోతున్నాను చూసి. అసలు ప్రతిదానికి ఒక టెక్నిక్ చేసేసేయాలి, ఆ టెక్నిక్ ఫాలో అయిపోతే మీకు వచ్చేస్తుంది. మనము ఏ టెక్నిక్తో ఈ ప్రపంచంలోకి వచ్చాను చెప్పండి? ఒక సహజమైన స్థితి, సృష్టి ఒక టెక్నిక్తో వచ్చిందా, సహజంగా ఫామ్ అయింది ఆ సృష్టి. మీరు ఇప్పుడు జంతువులను చూస్తుంటే యాక్చువల్గా జంతువుల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. సహజంగా ప్రకృతిలో అలా సహజమైన స్థితిలో ఉన్నాయి అవి, రైట్? అంతేగాని నేను ఈ టెక్నిక్ నేర్చుకోవాలి, ఈ టెక్నిక్ నేర్చుకుంటే అది అయిపోద్ది. అయితే నా అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు దేనికోసం ప్రయత్నించలేదు, మరి ఏ అదృష్టమో తెలియదు, అమ్మ దగ్గరికి అలా రావడం జరిగింది, ఆ అనుభవం జరగడం జరిగింది. అనుభవం ద్వారా నాకు తర్వాత విషయాలు తెలుసుకున్నాను. నేను ముందు విషయాలు తెలుసుకోలేదు, ముందు పుస్తకాలు చదవలేదు, బ్రెయిన్లో ఇన్ని నింపుకోలేదు, చదివేసేసేసి ఇంటలెక్చువల్ నాలెడ్జ్ వచ్చేసేయలేదు, సూడో ఇంటలెక్చువల్గా తయారవ్వలేదు. కేవలం ఆత్మానుభూతి పొందాను. ఆ ఆత్మానుభూతి సోర్స్కి కనెక్ట్ అయ్యాను. ఆ సోర్స్కి కనెక్ట్ అవడంతో ఏమవుద్దంటే మీరు అబ్జర్వ్ చేస్తారు, మీలో ఫేస్లో ఒక గ్లో స్టార్ట్ అయిపోతుంది, కళ్ళల్లో ఒక స్పార్క్స్ క్రియేట్ అవుతుంది, మీరు మాట్లాడే మాటలో ఒక మధురత్వం స్టార్ట్ అవుతుంది, మీరు ఎప్పుడూ ఒక ఆనంద స్థితిలో ఉంటారు. ఏదొచ్చినా మీకు ఏది పట్టదు, స్థితప్రజ్ఞ స్థితి అంటాం కదా, ఆ స్థితికి వెళ్ళిపోతాము.
లోపల మీకు ఒక తెలియనటువంటి శక్తి స్టార్ట్ అవుద్ది. నేను ఎప్పుడు అంటాను న్యూక్లియర్ ఎనర్జీ అని అంటాను. లోపల ఇక్కడ ఒక న్యూక్లియర్ రియాక్టర్ మీరు వెళ్ళి చూస్తే దానిలో ఒక చిన్న అణువు నుంచి ఎలా అయితే న్యూక్లియర్ ఫిజన్ స్టార్ట్ అయ్యి శక్తి విస్ఫోటం అవుతుందో, అలాగా లోపల మన కణాల్లో నుంచి తెలియని ఒక విస్ఫోటనం జరుగుతుంది. న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్ లాగా ఎప్పుడు ఎనర్జీ ఉంటుంది, ఎప్పుడు చూసినా శక్తి ఉంటుంది. వీక్నెస్ అనేది ఉండదు, టైర్డ్నెస్ అనేది ఉండదు. మీరు ఆహారం మీద డిపెండ్ అవ్వరు. ఎస్, ఆహారం అవసరం శరీరానికి, కానీ దాని మీద ఉండదు. ఈ పంచేంద్రియాలు ఉన్నాయి, రైట్? ఈ పంచేంద్రియాల మీద కూడా మీకు ఏ డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఓన్లీ ఆల్వేస్ ఇన్నర్. ఆ సెన్సెస్ ప్రత్యాహారం అన్నారు మీరు ఇందాక. ఆ సెన్సెస్ బయటికి పరిగెత్తవి. ఇంకా అక్కడేదో చాలా బాగుంది చూడాలి, ఇక్కడేదో బాగుంది వినాలి, ఇక్కడేదో రుచిగా ఉంది రుచి చేయాలి, పోతాయి మీకు ఆటోమేటిక్గా. అదేదో నిష్టగా నేను పెట్టుకుని నేను ఇప్పుడు ఇది తినను అని జరగదు. అది న్యాచురల్గా జరగాలి. అంతేగాని నేను ఇప్పుడు తిన్ను, నేను ఇది చూడు, నేను ఇది విన్నంటే ఇవి పంచేంద్రియాలు ఊరుకుంటాయా అండి? దాన్ని మించిన శక్తి ప్రపంచంలో లేదు. ఈ మనసు పంచేంద్రియాలు ఇష్టం వచ్చినట్టు పట్టుకుని ఆడిస్తాయి, ఇంకా కొడతాయి రివర్స్లో, రైట్? అందుకే అమ్మంటారు అవన్నీ చేయొద్దయ్యా, మీరు అవన్నీ చేయొద్దు. సహజంగా ఆ స్థితికి వెళ్ళండి. ఆటోమేటిక్గా మీకే నాకు ఇప్పుడు కాఫీ వద్దు, మీరు రాగానే అడిగారు కాఫీ తాగుతారా అని. నేను కాఫీ వదిలేసి 20 సంవత్సరాలు అయిపోయింది. దాని రుచి తెలియదు నాకు, ఇప్పుడు అది ఏంటో కూడా తెలియదు. అది నేను బలవంతం చేసి మానేలా. నాకు కాఫీ అవసరం లేదే, ఇది అవసరం లేదే, నాకు అది అవసరం లేదే. ఇప్పుడు ఇంకా అనమాట, రాను ఇంకా అసలు నా డైట్ మారిపోయింది పూర్తిగా. అసలు రుచి మీద పోయింది నాకు. ఏం లేదు, ఇంత ఏదో వేసుకుని ఇంత అన్నీ కలుపుకుని వేసేసుకుని తింటాను. అది నా ఫుడ్, ఓం నమః శివాయ ఫుడ్ అంటాను దాన్ని. అన్నీ కలిపేసుకుని అవసరం లేదు, రుచికి కూడా అతీతమైపోతుంది స్థితి, రైట్? సో ఇది న్యాచురల్గా వచ్చింది. నేనేదో ఓకే నేను ఇప్పుడు అన్నీ మానేసేసేసి పచ్చం చేయాలి, వ్రతం చేయాలి చేస్తే మళ్ళీ ఆ 4 రోజులు చేస్తాం, మళ్ళీ విజృంభించిన తర్వాత తింటారు మళ్ళీ జనాలు. నాకు తెలుసు ఎలాగుంటుంది అది. ఏం లేదు, న్యాచురల్. అది ఎందుకు వచ్చింది? ఆ సోర్స్కి నేను ప్రతిరోజు కనెక్ట్ అయ్యాను. అయితే ముందుగా ఒక గురువు ఎందుకు కావాలి అంటాను అంటే, మనల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టగలిగే శక్తి ఉండాలి. అదే దీనికి ఒక గురువుగారు చెప్పిన ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తొచ్చింది. మామూలుగా డిస్కషన్లో మెడిటేషన్లో ప్రవేశించేటప్పుడు ఎలా ఉంటుందంటే, సముద్రపు ఒడ్డున పడవ ఫస్ట్ లోపలికి తీసుకెళ్ళేటప్పుడు ఆ స్పీడ్ అలలకి అది వెనక్కే వస్తుంటుంది, ఇదే ఒడ్డే సేఫ్ అని. ఆ తర్వాత ఒక లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళంగానే ఈ ఒడిదుడుకులు ఉంటాయి. ఇంకా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళంగానే నిర్మలమైన అసలకి ఎటు అలలు లేనటువంటి ఒక నిర్మలమైన ప్లెయిన్ సముద్రం ఉంటుంది. అక్కడ దాకా చేరటం అనేది ఇంపార్టెంట్. మనం చాలామంది ఏంటంటే ధ్యానంలో చేరి ఈ అలల్లో ఆడుకొని బయటకు వస్తుంటారు తప్పితే అలలు దాటి నిర్మలమైన ఎత్తు పల్లాల్లోకి వెళ్ళరు. ఎత్తు పల్లాలు దాటి ఒక 5-6 కిలోమీటర్ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లెయినే ఉంటుంది, ఏమి ఉండదు. ఆడ ఒకవేళ వచ్చినా కానీ ఇట్లా జంపింగ్ లాగా ఒక ఉయ్యాలో కూర్చున్నట్టు ఉంటుంది అనమాట, డీప్ సీలోకి వెళ్తే. అలాగే నీ ఆత్మలోకి వెళ్తున్నప్పుడు సూక్ష్మంలోకి ఆటోమేటిక్గా నీవు ఉయ్యాలో ఊగినట్టే ఉంటుంది. ఆ స్థితికి కనెక్ట్ అవ్వటమే చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే అలల్లో ఆడుకొని అలల్లో స్నానం చేసి బయటకు వస్తూ ఉంటారని చెప్పారనమాట. అద్భుతంగా చెప్పారు, అసలు బ్యూటిఫుల్ అనాలజీ. అసలు అది చాలా కరెక్ట్. అక్కడ వరకు మనకి తీసుకెళ్ళే ఒక గురువు కావాలి. అందుకే నేను గురువు ప్రాముఖ్యత గురించి గంటాపదంగా చెప్తాను. చాలామంది అవసరం లేదు, ఇది నువ్వే గురువు, ఇవన్నీ సూడో ఇంటలెక్చువల్స్. వెరీ సారీ. యూ నీడ్ ఎ రియలైజ్డ్ మాస్టర్ టు హెల్ప్ యూ టు టేక్ దేర్. ఆ తర్వాత కూడా ఏమవుతుందంటే అండి, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత సముద్రంలో ఉన్నప్పుడు సునామీలు రావచ్చు కదా, ఎప్పుడన్నా వస్తాయి సునామీలు. వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా మనం తట్టుకోగలిగే శక్తి, నిలబెట్టుకోగలిగే శక్తి కూడా మనకి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఏ ఒడిదుడుకులు వచ్చిన తర్వాత జీవితంలో నేను మళ్ళీ సోర్స్కి వెళ్తే చాలు. సో ఎందుకంటే కనెక్ట్ చేస్తాడు అక్కడ. అమ్మ ఎప్పుడంటే అనమాట, నేను ఐఎమ్ జస్ట్ ఏ సర్వెంట్, ఐఎమ్ జస్ట్ ఏ క్లీనర్. నేనుంది, నిన్ను తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ లింక్ చేయడమే నా పని. ఆ తర్వాత మీ ఇష్టం, నాతో అటాచ్మెంట్ పెంచుకోవద్దు. రియల్ గురువు సేస్ దట్, షీ సెడ్ దట్. తనకి ఎవరితో ఫిజికల్గా కనపడాలి, అందుకే అక్కడికి బయటికి రారు. ఫోన్ కాల్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు అంటే లైక్ ఎమోషన్స్తో అబ్బా అమ్మ మీరే నాకంతా, మీరు లేకపోతే నా జీవితం అయిపోతుంది, మీరు తర్వాత లేకపోతే ఏమైపోతాను. నో అటాచ్మెంట్స్. శక్తికి కనెక్ట్ అవ్వు. ఫిజికల్ బాడీ, నా ఎమోషన్స్కి, నా మాటకి, దేనికి కనెక్ట్ అవ్వు.
బికాజ్ ఎట్ ది ఎండ్ మనం అందరం కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఆ రేడియేషన్కి కనెక్ట్ అవ్వాలి. రేడియేషన్ ఉంది, మన ఓం గాయత్రి మంత్రం చెప్పేదే రేడియేషన్ గురించి, రైట్? మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్. మెటీరియలైజేషన్ ఇస్ బాడీ, వైబ్రేషన్ ఈజ్ యువర్ మైండ్, రేడియేషన్ ఈజ్ యువర్ ఆత్మ. ఆ ఆత్మశక్తికి కనెక్ట్ అయ్యామనుకోండి, సునీతమ్మ ఇక్కడ లేరు బట్ నాకు కనెక్ట్ అయినట్టే ఉంటుంది ఎప్పుడు. సునీతమ్మ అక్కర్లేదు అక్కడ, ఇంకా సునీతమ్మ అనే పేరు తీసేయచ్చు మనం అక్కడ. ఒక శక్తి, అలాంటి శక్తులు ఎన్నో ఉన్నాయి. కృష్ణుడు అనే శక్తి ఉండొచ్చు, బ్రహ్మంగారు అనే శక్తి ఉండొచ్చు, ఆంజనేయుడు అనే శక్తి ఉండొచ్చు, ఏదన్నా అవ్వచ్చు శక్తులు. బట్ ఆ సోర్స్, ఆ శక్తికి కనుక మనం కనెక్ట్ అవుతే అది ట్రూ మెడిటేషన్. ఆ మెడిటేషన్ మనం కళ్ళు మూసుకుని చేసినంతసేపే కాకుండా జీవితమే మనకి ధ్యానం అయిపోతుంది. జీవితమే ధ్యానం అయినప్పుడు మీకు ఆ ఫ్లోలోకి వెళ్ళిపోతారు. సో సోర్స్ కనెక్షన్ ఎప్పుడు ఉన్నప్పుడు లైఫ్ విల్ బికమ్ ఎ ఫ్లో. సో టెక్నిక్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. అందుకనే మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, ఎందుకని కొంతమందికి మెరుగవుతుంది, కొంతమందికి ఆరోగ్యం మెరుగవట్లేదు, కొంతమంది కష్టపడుతున్నారు, కొంతమందికి ఏమి జరగట్లేదు అని అంటే, దిస్ ఈజ్ ద రీజన్. డోంట్ డిపెండ్ ఆన్ టెక్నిక్. దాని తత్వము, దాని సారం తెలుసుకోండి, ఎసెన్స్ తెలుసుకుంటే అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానస్థితి ఎలా ఉంటుంది. అఫ్కోర్స్ అందుకనే ద గ్రేట్ ఆదిశంకరాచార్య ఆయన ఒక్కటే ఒక పదంతో తేల్చిపరేశారు దీన్ని. పదంతో తేల్చేసి ఒక గ్రంథం రాసిచ్చారు. దాని పేరే అపరోక్షానుభూతి. అద్భుతమైనటువంటి శంకరాచార్యులు రాసినటువంటి ఎన్నో మహాగ్రంథాల్లో ఇది ఐ వుడ్ సే ద నంబర్ 1. ఇది ప్రతి ఒక్కళ్ళు అంటే తెలుసుకోవాల్సిందే. చదివి దాన్ని ఏదో ఇచ్చేసేమన్ను. దానిలో ఆయన ఇచ్చినటువంటి ఎసెన్స్ ఏంటంటే, ఇది అపరోక్షానుభూతి. ఇది ఎవరో ఎదురుగుండా వాళ్ళు చూస్తే వచ్చేటువంటి అనుభూతి కాదు, లోపల నుంచి సహజంగా రావాల్సినటువంటి అనుభూతి. ప్రత్యక్ష కాదు, పరోక్ష కాదు. ఎవరో చెప్తే ఓ ఇలా ఉంటుందంటా కూడా కాదు. అందుకని నాకు మాట్లాడడం కూడా ఎక్కువ ఇష్టం ఉండదు. ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా ఐ డోంట్ ప్రిఫర్ దట్ మచ్. ఎందుకంటే ఏం మాట్లాడి ఏం చేస్తాం? అనుభవం కావాలి. ఆ మౌన స్థితికి వెళ్ళాలి. ఆ మౌన స్థితిలో ఆ అపరోక్షానుభూతిని పొందినప్పుడు మనకే తెలుస్తుంది. అక్కడ హీలింగ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ హీలింగ్ అనేది ప్రతిరోజు కావాలండి మనిషికి. ఏదో ఒకసారి అబ్బా అయిపోయాను హీలింగ్ కాదు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రపంచంలో బయటికి వెళ్తే యుద్ధమే, రకరకాల యుద్ధాలు మనకి, రైట్? ఫ్యామిలీలో యుద్ధాలు, వర్క్లో యుద్ధాలు, సమాజంలో యుద్ధాలు. ప్రతిరోజు బాడీ డ్యామేజ్ అవుతుంది, ప్రతిరోజు దాన్ని హీల్ చేసుకుంటూ ఉండాలి. ఆ హీలింగ్కి డ్యామేజ్కి మధ్య ఉన్న గ్యాపే నీకు రోగం. దట్స్ ఇట్. బ్యూటిఫుల్. ఆ గ్యాపే రోగం. ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే సోర్స్కి కనెక్ట్ అవ్వాలి, ప్రతిరోజు కనెక్ట్ అవ్వాలి సోర్స్కి. మరి అది నిజమైన ధ్యానం. సోర్స్కి కనెక్ట్ అయ్యారనుకుంటే రోజు ఫ్లో అవుతుంది లైఫ్. ఏ బ్లాకేజెస్ ఉండవు, మీకు మైండ్లో బ్లాక్స్ ఉండవు, మీ నాడీ వ్యవస్థలో బ్లాక్స్ ఉండవు, మీ చక్ర వ్యవస్థలో బ్లాక్స్ ఉండవు, మీ ప్రాణ వ్యవస్థలో బ్లాక్స్ ఉండవు. మీరు ఎలా అన్నా తీసుకోండి. అఫ్కోర్స్ సైంటిఫిక్గా మనం దీన్ని డైసెక్ట్ చేసుకోవచ్చు రకరకాలుగా, రైట్? కొంతమంది చక్ర మెడిటేషన్ అంటారు, కొంతమంది నాడీ మెడిటేషన్ అంటారు, ఇంకేదో మెడిటేషన్ అంటారు, ఇంకేదో. స్వామి, ఇవన్నీ కూడా ఒక వన్ సిస్టమ్ ఇదంతా. ఓకే, ఈ వన్నెస్కి ఎక్స్పీరియన్స్ అయినప్పుడే ఆటోమేటిక్గా చక్రాలు సెట్ అవుతాయి, నాడులు సెట్ అవుతాయి, ప్రాణాలు సెట్ అవుతాయి, శక్తి సెట్ అవుతుంది, అన్నీ సెట్ అయిపోతాయి. ఎందుకని? అవన్నీ వచ్చిందే సోర్స్ నుంచే కదా. సోర్స్ని పట్టుకున్నాం అనుకోండి. అంతేగాని చక్ర మెడిటేషన్ అని ఇప్పుడు ఈ చక్రం మీద ఫోకస్ చేసి ఉఫు 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 అని 1000 సార్లు ఊతానంటే అది ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదు కదా. ఇది ఎలా ఉంటుందంటే, ఇండియన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా ఎమ్మెల్యే పనిచేస్తాడు. సింపుల్. ఇప్పుడు ఒక పిఎం వస్తున్నాడంటే ఏ లంచం తీసుకునేవాడైనా, లంచం తీసుకునేవాడైనా, లేకపోతే పొలిటికల్గా మంచిగా ఉన్నవాడైనా, చెడ్డగా ఉన్నవాడైనా వాడు ఒక అటెన్షన్ పే చేసి సరైన మార్గంలో నిలబడాల్సిందే. కాబట్టి వాడు మంచివాడా చెడ్డవాడా అనేది ఉండదు అక్కడ. మంచి గుణమా చెడ్డ గుణమా అని ఉండదు. ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా షుడ్ ప్రోటోకాల్ అంతే. అలాగే నువ్వు సోర్స్ కనెక్ట్ అయినప్పుడు నీ ఆర్గాన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రోటోకాల్లోకి వచ్చేస్తాయి. అయితే మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. సోర్స్కి కనెక్ట్ అవ్వాలి. అండ్ మీరు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు, ప్రెసిడెంట్ ఆ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఇదివరగానే చాలామందికి సోర్స్ ఎలా ఉంటుంది, సోర్స్ ఎలా ఉంటుంది అంటే అమ్మ చెప్తారు దీనికి 3 స్థితులు అండి. ఇప్పుడు మనం ఓన్ స్థితి అంటే మన గురించి మనం ఒక స్థితిలో ఉంటాము. నోన్ అంటే మనం తెలిసిన వ్యక్తుల గురించి. సోర్స్ ఈజ్ అన్నోన్ స్టేట్. అది ఇది అని చెప్పలేము. మీరు నిజంగా ఏ వేద ఉపనిషత్తులు తీసి చూసినా
అది ఇది అని చెప్పలేము, అది ఇది అని చెప్పామంటే అది అది కాదు. ఓకే, అది చెప్పలేము. అందుకే మళ్ళీ శంకరాచార్యుల వారు అపరోక్ష అనుభూతి, నాయన స్వామి నీకు నువ్వే అనుభవించాలి. అది ఎక్కడో పుస్తకాల్లో చదివితే వచ్చేది కాదు, ఒక ప్రసంగాల్లో వింటే వచ్చేది కాదు, నాలాంటి వాడు మీలాంటి వాడు మాట్లాడితే వచ్చేది కాదు. అది అన్నోన్. అది అన్నోన్ స్టేట్కి వెళ్ళడమే నిజమైన ధ్యానము. అన్నోన్ స్టేట్లోకి వెళ్ళడమే సోర్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వడము. అది కేవలం ఇన్నర్ ఎక్స్పీరియన్సే. అన్నోన్ని నోన్ చేయడమే నిజమైన ధ్యానం. బ్యూటిఫుల్, రైట్? అప్పుడు ఆ అన్నోన్ నుంచి మీకు నోన్ రిజల్ట్స్ కనిపిస్తాయి. బాడీలో హీల్ అయిపోతారు, మైండ్ ప్రశాంతత వచ్చేస్తుంది, ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటారు, స్థితప్రజ్ఞ స్థితిలో ఉంటాము, రైట్? సో ఐ హోప్ మీరు అడిగిన నన్ను పద్మవనం నుంచి బయటికి తీసుకొస్తారా, అక్కడే ఉంచుతున్నట్ట, గెలిచినట్ట ఓడినట్ట? అయితే ఇప్పుడు ధ్యానంని ఇంత బాగా చేస్తున్నప్పుడు, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది ఎన్లైట్మెంట్ అవుతున్నామంటారు, ఎన్లైట్మెంట్ అయ్యామని ప్రకటించుకుంటారు. ఈ ఎన్లైట్మెంట్ అయిన వ్యక్తులు సోర్స్ కనెక్ట్ అయినట్ట, కనెక్ట్ కానట్ట? కనెక్ట్ అయితే ఎలా ఉన్నారు? అయితే వాళ్ళల్లో వచ్చే మార్పులు ఏంటి? ఎన్లైటెడ్ బీయింగ్ స్టెప్ బై స్టెప్ బాడీలో వచ్చే మార్పులు ఏంటి? మానసికంగా వచ్చే మార్పులు ఏంటి? ఆత్మపరంగా వచ్చే మార్పులు ఏంటి? మళ్ళీ పద్మవ్యూహంలోకి తీసుకెళ్ళి బయటకు వచ్చాను అనుకున్నాను, మళ్ళీ తీసుకెళ్ళారు పద్మవ్యూహం. సో మళ్ళీ బాణాల వర్షం కురిపించారు. ఇది చాలా బ్రహ్మాస్త్రాలు, ఇవి మామూలు బాణాలు కాదు మీరు వేసినవి. ఎన్లైటన్మెంట్ అనేది అగైన్ అదొక డెస్టినేషన్ కాదు, రైట్? ఎన్లైటన్మెంట్ అనేది నేను అయ్యాను అని చెప్పుకోవడం కాదు. అసలు ఎన్లైటన్మెంట్ అయ్యాను నేను అని చెప్పుకునేవాడు ఎన్లైటన్మెంట్ అయ్యానని వాళ్ళకి ఎలా తెలుస్తుంది, రైట్? దీనికి ఒక చిన్న కథ చెప్తారమ్మ, చాలా బ్యూటిఫుల్ కథ. ఓకే, ఇద్దరు ధ్యానం చేస్తున్నారంట ఎన్నో సంవత్సరాల తరబడి. ఓకే, ఒక చెట్టు కింద ఒక ఆయన కూర్చున్నాడు, ఇంకో ఆయన కూర్చున్నాడు. ధ్యానం చేస్తుంటే అప్పుడు నాటి నుంచి నారద మహర్షి వచ్చారు. వచ్చి ఏంటో చేస్తున్నారు మీరు ఇద్దరు అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నామండి, మాకు జ్ఞానోదయం అయిందో లేదో తెలియట్లేదు, మీరు ఎటు వెళ్తున్నారు అని అంటే, నేను విష్ణులోకానికి వెళ్తున్నాను. కొంచెం ఆయన అడిగి చెప్తారా, మాకు ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే మీకు మంచి కనెక్షన్ ఉంది ఆయనతో, చెప్పండి కొంచెం ఏదైనా రికమెండేషన్ లాగా కూడా చెప్పి మాకు జ్ఞానోదయం అయ్యేటట్టు చూడండి అంటే, ఓకే నేను అడుగుతాను, వచ్చిన తర్వాత చెప్తాను మీకు అని. వీళ్ళు మళ్ళీ కూర్చుంటారు, ధ్యానంలో నడుస్తూ ఉంటుంది. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి వస్తారు. తిరిగి మళ్ళీ నుంచి వెళ్తుంటే వీళ్ళు పట్టుకుంటారు. మళ్ళీ పట్టుకుని, మీరు వెళ్ళారు కదా, వచ్చారు, ఏమైంది చెప్పండి, మాకు ఎన్లైటన్మెంట్ ఎప్పుడవుతుందో చెప్తారా మీరు అని అంటారు. అంటే చెప్తాడు. నారదుడు అంటారు, ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు ఎన్ని ఆకులు ఉన్నాయి కదా, ఇన్ని ఆకులు ఎన్ని ఉంటాయో లెక్క పెట్టుకోండి, అన్ని సంవత్సరాలకి మీకు జ్ఞానోదయం అవుతుంది అని అంటాడు. అంటే ఒక అతను, అమ్మా ఇంకా ఇన్ని సంవత్సరాల, నా వల్ల కాదు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇంకో ఆయన ఏం చేస్తాడు, ఓ ఇంతేనా, ప్రాబ్లమే లేదు, హ్యాపీ అనుకుని ఆనందంగా గంతులు వేసుకుంటూ జంప్ చేసుకుంటూ ఒక ఆనంద స్థితిలో ఉంటాడు ఆయన. అప్పుడు ఆ చెట్టుకున్నటువంటి ఆకులన్నీ రాలిపోతాయి. దాని అర్థం ఏంటి చెప్పండి? చెప్పాల్సిన అవసరం లేదు కదా, అంతే, అయిపోయింది, అంతే అన్నమాట. అది అంటే ఆ నిత్యమైనటువంటి ఆనందం, బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం, తత్మవత్స్యాది, రైట్? ఏకం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం. ఇది ఎన్లైటన్మెంట్ డెఫినేషన్. బ్యూటిఫుల్ డెఫినేషన్ మనకుంది అక్కడ ఆల్రెడీ, రైట్? అయితే ఈ స్థితికి వెళ్ళిన తర్వాత ఎవరు, దే డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్, మౌనమే మిగులుతుంది అక్కడ. ఎన్లైటన్మెంట్ స్టేట్కి వెళ్ళిన తర్వాత ఇంకేం లేదు, సైలెన్స్, ఆనందం మనకుంది. సత్ చిత్ ఆనందం, దట్ ఈస్ ద ఎన్లైటన్మెంట్ స్టేట్. అబ్సల్యూట్ ట్రూత్ అంటే తెలిసిపోయింది. అబ్సల్యూట్ ట్రూత్ ఏంటి? చిత్ స్థితి అంటే అవేర్నెస్, ప్యూర్ అవేర్నెస్, ఆ చైతన్య స్థితిలో అలా ఉంటారు. దాని నుంచి వచ్చేది మనకేంటి? ఆనందమే.
సో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు, ఆనందం అనుభవిస్తూ ఉండేవాడు. నేను ఎన్లైటెండ్ అని కూడా చెప్పుకోడు వాడికి తెలియదు కూడా ఆనందం. అంతే. ఇప్పుడు అమ్మ ఉన్నారు, నాకు అమ్మలో నచ్చినటువంటి, సునీతమ్మలో నచ్చినటువంటి గొప్పతనం ఏంటంటే ఏ రోజు కూడా తను నేను గురువు అని చెప్పుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు నాకు గురువు లేరు సుమన్, నాకు గురువు లేరు అంటుంటారు ఇప్పుడు. అంటే సహజంగా ఆవిడ రావడమే ప్రపంచంలోకి ఆ స్థితిలో వచ్చారు. తను ఎప్పుడు చెప్పుకోలేదు, ఇప్పటికీ చెప్పరు నాకు ఏమీ లేదు అని అంటారు, నాకు ఏం తెలియదు అంటారు. రియల్లీ ఏమీ తెలియదు అన్నవాడే ఎన్లైటన్మెంట్ స్టేట్. ఇన్నోసెన్స్ ఉంటుంది వాళ్ళలో, ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది, దేనికి దానికి నవ్వుతుంటారు అంతే. వాళ్ళకి దేని మీద ఒకళ్ళ మీద జడ్జ్మెంట్ ఉండదు, ఒకళ్ళ మీద అనాలిసిస్ ఉండదు. ఎవరు కనిపించినా ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి వాళ్ళకి. అరే అమ్మని చూస్తాను కదా, ఎప్పుడైనా ఎక్కడైనా బయటికి ఎప్పుడో ఒకసారి తీసుకెళ్ళి తనకి ఏదైనా చెప్పులు కొనాలన్నా ఏదైనా వెళ్ళినప్పుడు అక్కడ ఆ చెప్పులు చూపిస్తుంటాడు కదా, అమ్మ దృష్టి చెప్పుల మీద ఉండదు. అలా అతను చూస్తుంటారు, నీ పేరేంటి, ఎప్పుడు పుట్టావు, ఎక్కడ అని. వెంటనే నువ్వు కొంచెం ఇది చేస్తే ఇంకా ఇలా ఫోకస్ అంతా అరే వాటికి ఏమి ఇవ్వాలి, వాడిని ఎలాగా ఆ స్థితికి తీసుకెళ్లాలనే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిన విషయం మర్చిపోతారు. అలా ఎన్నో సందర్భాలు అనమాట, ఎన్నెన్నో సార్లు ఎన్నెన్నో విషయాల్లో నేను సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఎన్లైటెండ్ స్టేట్ అంటే ఇలా ఉంటారన్నమాట. వాళ్ళకి కూడా తెలీదు వాళ్ళు ఎన్లైటెండ్ అనేసి, వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళ ఎన్లైటెండ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ఆ బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఎలాంటి రోగాలు ఉండవు, శరీరం మీద ఏ ఆశ ఉండదు. లైక్ 1 year బేబీ. కరెక్ట్, 1 year బేబీ, 1 day బేబీ, 1 week 1 day బేబీ అంటే మనం అన్నీ ఉంటుంది. 1 year 1 year 2 years బేబీకి ఆటే వాళ్ళది, దేని మీద ఫోకస్ పెట్టరు, దేనిని కావాలనుకోరు, అన్నిట్లో ఉంటారు, ఆ చిరుమందాసంతో ఉంటారు. కరెక్ట్. అదే అంటారు కదా, పెద్ద యోగుల్ని చిన్నపిల్లలతో పోలుస్తారు కదా. ఇన్నసెన్స్ అంతే, వాళ్ళు ఉండేది ఆ పవిత్రమైనటువంటి నిష్కల్మషమైనటువంటి ప్యూరిటీ, పవిత్రమైనటువంటి మనసు. రైట్, ఆ స్థితి ఉన్నవాళ్ళు ఎన్లైటన్మెంట్. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎన్లైటన్మెంట్ అయిందా అంటే అయిన వాళ్ళు ఇలా ఉంటారు. ఎన్లైటన్మెంట్కి పాత్ మనం మాట్లాడుకున్నాము, ఆనందం ఆ స్టోరీయే చెప్పింది మీకు. ఎప్పుడు ఆనంద స్థితి, నీకు ఏదొచ్చినా నీకు సంబంధం లేదు, ఆలోచనలకి అతీతమైనటువంటి స్థితి అది. అది మనం చెప్పలేము. ఆలోచన వచ్చిందంటే ఎన్లైటన్మెంట్ కాదు, రైట్. ఆలోచన ఇస్ నాట్ ఎన్లైటన్మెంట్. ఆలోచనని విసర్జించేస్తున్నారు. శంకరాచార్యులు చెప్పినట్టు నేతి నేతి, ఇది కాదు, ఇది కాదు, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ స్టేట్లోకి వెళ్ళిపోగా నువ్వు మిగిలేది ఏమీ లేదు అక్కడ. ఏమీ లేకపోయిన శూన్యస్థితియే నీ సహజ స్థితి, అదే సోర్సు, అదే ఎన్లైటన్మెంట్. అది జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు శరీరంలో మార్పులు వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ సైంటిఫిక్గా మీరు చూస్తే ఇందాక మనం అనుకున్నాం, బ్రెయిన్ వేవ్స్లో మార్పులు వచ్చేస్తాయి. నెవర్ దే విల్ బీ ఇన్ బీటా ఆల్ఫా స్టేట్, ఎప్పుడు డెల్టా స్టేట్లోనే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ఆ తురియ స్థితిలోనే ఉంటారు వాళ్ళు. నడిచే తురియ స్థితి అంటాను అమ్మని చూసి నేను, ఎప్పుడు తురియ స్థితి. ఎందుకంటే ఆమె నిజంగా అసలు ఏదైనా చేస్తున్నారు అనుకోండి, అటు వెళ్ళిపో, ఇంకా దేని మీద ఉండదు కాన్సన్ట్రేషన్, అంత అద్భుతంగా ఉంటుంది ఆ కాన్సన్ట్రేషన్. ధారణా శక్తికి నిదర్శనం అనమాట అమ్మ. ఇంక ఏ డిస్ట్రాక్షన్ ఉండదు, అంతే 100%. నేను ఏదైనా తను వెళ్ళినప్పుడు, నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, సుమన్ నీకు తన ముందు ఏదో అనుకుంటారు నాకు ఏదో పెట్టాలి అని తినడానికి, కానీ ఏదైనా మాట్లాడనుకోండి మర్చిపోతారు. 2 గంటలు అయిపోతుంది, నాకు ఆకలే ఇచ్చి ఇక్కడ తనకు, అయ్యో చూసావా సుమన్ నీకు నేను పెడదామనుకున్నాను. ఇది ఎన్లైటన్మెంట్ స్టేట్. ఎందుకంటే ఆ తురియ స్థితిలో ఉన్నారంతే, ఆ ధారణా స్థితిలో ఉన్నారు. ప్రత్యాహార స్థితి, ఏ సెన్సెస్ దేనికి పాకులాడవు, ఇది కావాలి అది కావాలని. సెన్సెస్ అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి, పంచేంద్రియాలు లోపలికి వెళ్ళిపోయినాయి. విత్డ్రాన్ ఆఫ్ ద సెన్సెస్. ఆటోమేటిక్గా మీకు లోపలే ఉంటుంది. ఎప్పుడు బయటికి మనం ఈ ఫిజికల్ ఐస్తో చూస్తున్న లోపల సూక్ష్మ నేత్రము ఎప్పుడు దాని మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్. సూక్ష్మనేత్రం ఈజ్ ఆన్ దట్ ఆత్మానుభూతి. ఆ సూక్ష్మనేత్రాన్నే మనం 3వ కన్ను అంటాం. మళ్ళీ ఇవాళ ఏమైపోయింది 3వ కన్ను, ఓ థర్డ్ ఐ తెలుసుకోవాలంటే ఏం టెక్నిక్. థర్డ్ ఐ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ థింగ్. థర్డ్ ఐకి నువ్వు ఒక టెక్నిక్ ఉండదు. థర్డ్ ఐ అంటే నువ్వు ఏదైనా పట్టుకోలేవు దాన్ని. థర్డ్ ఐ అని కూడా నీకు తెలియదు థర్డ్ ఐ ఇది. అది సూక్ష్మనేత్రం, అది ఎలా తెలుస్తుంది నీకు? శారీరకంగా తెలిస్తే సూక్ష్మనేత్రం కాదు, రైట్. అది ఫిజికల్ గ్రాస్ ఐ.
బట్ ఇన్నర్ ఐ ఓపెన్ అవుతుంది. ఆ ఇన్నర్ ఐయే బ్రహ్మానంద స్థితి. ఆ బ్రహ్మానంద స్థితికి వెళ్ళినప్పుడు మీకు అన్నీ తెలుస్తుంటాయి. కళ్ళు తెరవక్కర్లేదు, కళ్ళు మూసుకున్నా నీకు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. దట్ ఈస్ వాట్ ఆల్ అవర్ గ్రేట్ సేజెస్ అండ్ రిషీస్ హ్యావ్ డన్. ఇక్కడ కూర్చుని అక్కడ ఏం జరుగుతుందో ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ సూక్ష్మ నేత్రం ఓపెన్ అప్ అయింది. సూక్ష్మ నేత్రం అంటే నథింగ్ బట్ కాన్షియస్నెస్. ఆ పరబ్రహ్మ స్థితి ఎక్కడా ఉంది, ఆమ్ని ప్రజెంట్, ఆమ్ని పొటెంట్, ఆమ్నిసియంట్, రైట్? దట్ ఈస్ ఎన్లైటన్మెంట్ స్టేట్. సో ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకుంటుంటే అది తెలుస్తుంది. అయితే మనం ఆ జర్నీలో ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది, రైట్? బట్ అది బయటకి చెప్పుకోవాలనే ఇది కూడా ఉండదు మనకి. ఐ డోంట్ నీడ్ టు. ఆ అనుభవం జరుగుతుందా, ఒక అపరోక్షానుభూతి జరుగుతుందా? జరుగుతుంది. ఆ సోర్స్కి వెళ్ళిపోయాము, అన్నోన్లో ఉన్నాము. నేను ఇది కాదు, అది కాదు, ఏది కాదు స్థితి. ఆ స్థితిలో లోపల బ్రెయిన్ వేవ్స్ మారిపోతున్నాయి, జెనెటికల్గా చేంజెస్ వెళ్తాయి, సెల్యులార్ లెవెల్లో మీరు ఇప్పుడు సైంటిఫిక్గా మాట్లాడుకోవచ్చు. సైన్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. సైంటిఫిక్గా మీకు కణాలన్నీ కూడా చిన్న బేబీ ఇందాక అన్నారు చూడండి, మీరు 1 year 2 year బేబీ మీరు వెళ్ళి చూస్తే అలానే ఉంటాయి. ఏజ్ స్టాప్ అయిపోతుంది. సునీతమ్మ నాతో చెప్పారు 20 years బ్యాక్ తన దగ్గరికి వచ్చినప్పుడు, నీ ఏజ్ ఫ్రీజ్ అయిపోతుంది సుమన్ అనేసి. ఐ ఫీల్ దట్ నేను బయాలజికల్గా అంటే క్రొనాలజికల్గా అంటే ప్రతి సంవత్సరము వయసు పెరుగుతుంది. బట్ లోపల మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎంత చెప్పడం అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బియాండ్ ఏజ్ వెళ్ళిపోయాం మనం ఇప్పుడు. బియాండ్ ఏజ్ అమ్మ చెప్పారు ఫ్రీజ్ అయిపోయింది అన్నారు. ఫస్ట్ అంటే మామూలుగా తెలుసుకోవడానికి తెలుసుకుంటే ఒక్కొక్కళ్ళ అవగాహన ఒక్కొక్కలా ఉంటుంది వాళ్ళ స్థితిని బట్టి. బట్ లోపల నా శక్తి, నేను ఇంకా ఏదో టీనేజ్లో ఉన్నట్టే ఉంది. నాకు చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ శక్తి, ఆ చర్మం కానీ అన్నీ మనకు కనిపిస్తుంటాయి. అందుకనే అడిగాను. 40s ఉండొచ్చు, 50s ఉండొచ్చు, 60s ఉండొచ్చు, 60s కూడా ఉండొచ్చు. బట్ లోపల ఆనందం ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా సెల్స్ అన్నీ బాగుంటాయి. ఎప్పుడు బ్లడ్ రిపోర్ట్కి వెళ్ళి చూసినా పర్ఫెక్ట్ నార్మల్, బ్లడ్ ప్రెషర్ పర్ఫెక్ట్ నార్మల్, షుగర్ నార్మల్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అమ్మది అంతే. అమ్మది ఇప్పుడు వెళ్తే తీసుకెళ్తాం, ఎప్పుడైనా టెస్ట్ చేయించడానికి అమ్మని ఊరికి, అమ్మ మీరు చూపిద్దాం ఎలా ఉంది, ఎందుకంటే మాకు అవసరం, మీకు మీరు అవసరం లేకపోయినా చూస్తారు. చూసి 16 year old బ్లడ్ ఎలా ఉంటుందో అలా ఉంది బ్లడ్, ఏ మార్పులు ఉండవు, రైట్? శారీరకంగా వెళ్ళాలి. ఎప్పుడో ఒకసారి శరీరం అనేది బయట పడుతుంది ఈ ప్రపంచాన్ని నుంచి, పంచభూతాలు మళ్ళీ సోర్స్కి వెళ్ళిపోవాల్సిందే. బట్ ఆ సమయంలో మన లోపల ఎలా ఉంది ఆ ప్రక్రియ? ఎందుకని నీ మానసిక స్థితి ఎప్పుడు ఆనంద స్థితి, తుర్యావస్థలో ఉన్నప్పుడు నీ కణాలన్నీ అద్భుతంగా ఉంటాయి. సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి దానికి. మీకు గొప్ప గొప్ప ఋషుల మీద చేశారు ఇలా ఏజ్ ఫ్రీజ్ అయిపోవడము, తర్వాత లోపల జెనెటిక్లో మార్పులు రావడము, మీ ఏజ్కి తగ్గట్టుగా ఇప్పుడు సపోజ్ 60 అంటే 60 లాగా ఉండదు, 25, 30 లాగా ఉంటాయి మీ జెనెటిక్ కోడ్ లోపల, రైట్? బ్రెయిన్ వేవ్స్ ఏ స్టేట్లో ఉన్నాయి ఇవన్నీ మనం మెజర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కాకుండా ఇంకొకటి ఉంది, ఇంకో అద్భుతమైనటువంటిది. ఇప్పుడు మనం సుషుమ్నా నాడి, ఇదా పింగళ నాడి అంటుంటాం కదా, దానికి ఒక అద్భుతమైన సైంటిఫిక్ ఇది కూడా ఉంది మన స్పైనల్ కార్డ్లో. మన దానిలో సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది. స్పైనల్ కార్డ్ ఇటుపక్క స్పైనల్ కాలం అంటారు. ఆ స్పైనల్ కాలంలో ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్లో చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు దాగున్నాయి. మన జెనెటిక్ డేటా మొత్తం అక్కడే ఉంటుంది. జెనెటిక్ డేటా ఆఫ్ కోర్స్ సెల్స్లో ఉంటుంది, జెనెటిక్ మీద ఉంటుంది. ఈ లిక్విడ్లో ఏముంటుంది అంటే ఎనర్జీ, వైబ్రేషన్ ఉంటుంది అక్కడ. ఆ లిక్విడ్లో మనం ఏదైతే నాడీ వ్యవస్థ అంటున్నామో దానికి సైంటిఫిక్ ప్రతిరూపం మన శరీరంలో ఉన్నటువంటిది ఆ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఇప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్నారు దాని మీద. ఏం తెలుసుకుంటున్నారంటే ఈ కింద మనకి స్పైనల్ కార్డ్, ఇక్కడ సేక్రల్ అంటారు, సేక్రల్ వర్టిబ్రా, అక్కడ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత కూడా కింద వరకు ఈ లిక్విడ్ వెళ్తుంది, కింద వరకు ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటుంది లిక్విడ్. స్పైనల్ కార్డ్ ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడి నుంచి ఆ లిక్విడ్ ఇక్కడి నుంచి 2 ఛానల్స్లో పైకి వెళ్తుంది. సుషుమ్న మధ్యలో ఉంటుంది ఒక నాడి, ఒక ఛానల్, ఓకే? ఇటు ఇడా పింగళ వెళ్తున్నాయి, పైకి వెళ్ళి ఎక్కడికి వచ్చినాయి, ఇక్కడికి వచ్చి క్రాస్ అయినాయి. ఇక్కడ బ్రెయిన్లో చూస్తే వెంట్రికల్స్ అంటారు. బ్రెయిన్లో మీరు చూస్తే అక్కడ ఎంప్టీ స్పేస్ ఉంటుంది. అక్కడ ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ మళ్ళీ ఉంటుంది, మీకు అంతా ఇలాగుంటుంది. అది వెళ్ళి ఎక్కడ ఇప్పుడు మనం చాలామంది పీనియల్ గ్లాండ్ ఎన్లైటన్మెంట్ గ్లాండ్ అంటున్నారు, ఓకే? ఆ పీనియల్ గ్లాండ్
పిట్యూటరీ గ్లాండ్, ఆ రెండు కూడా దానిలో ఎప్పుడు స్నానం చేస్తూ ఉంటాయి. ఓకే, అదే అదే సెక్సువల్ ఫ్లూయిడ్స్ బికమ్ ఏ స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీ. సెక్షువల్ అనేది ఒక చిన్న పార్ట్ అండి లైఫ్లో, దట్ ఈస్ నథింగ్. అది కానీ దానికి చాలా ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసేది కూడా సోర్స్ అనేది ఇక్కడ ఉంది. అందుకని మనకి బ్రహ్మచర్య అనేది అంత అంత ఇంపార్టెంట్. బ్రహ్మచర్య ఎప్పుడైతే కరెక్ట్గా లేదో ఈ ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఈ ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అయితే బ్రెయిన్లో ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. బ్రెయిన్లో ఫ్లూయిడ్స్ ఎప్పుడైతే డౌన్ అవుతూ ఉంటుందో పిట్యూటరీ ప్లీనర్ డ్రై అవుతాయి. అప్పుడే వాడికి ఓన్లీ ఒక రోబోటిక్ లాగా పనిచేస్తాడు తప్పితే వాడికంటూ సొంత విజన్, సొంత ఇది అనేది ఉండదు. ఇప్పుడు శ్రామిక వర్గం అంతా పిట్యూటరీ ప్లీనర్ గ్లాండ్లో ఈ స్పిరిచువల్ ఫ్లూయిడ్స్ అనేది లేకపోవటం వల్ల జరుగుతున్న డ్రామాని ఇదంతా. ఎవరికైతే అది ఉంటుందో వాళ్ళు అంటే ఫ్లూయిడ్ ఉంటుంది. డ్రామా ఎందుకు జరుగుతుందంటే ఫ్లూయిడ్ మనకి యాక్చువల్గా ఈ ప్రపంచంలో ఇమ్మీడియట్గా వైబ్రేషన్ని క్యాచ్ చేసే పదార్థం ఏంటి? వాటర్. కరెక్ట్. ఈ వాటర్ యాక్చువల్గా దీనికి కూడా ఇంకా రీసెర్చ్ చేశారు వాళ్ళు. ఈ సిఎస్ఎఫ్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది సీ వాటర్ ఉంటుంది కదా, సముద్రం, దానికి దీనికి ఎగ్జాక్ట్ పోలికుందంట. మన జీవం ఎక్కడ మొదలైందండి? మన అవతార ప్రక్రియ సముద్రం, మత్స్యావతారం. అక్కడి నుంచి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ క్రియేట్ అయ్యింది. అక్కడి నుంచి మన జీవరాశుల్లోకి ఎంటర్ అయ్యి మనిషి అవతారం వచ్చేటప్పటికి, మనుష్య అవతారం వచ్చేటప్పటికి ఇలా ఒక వెన్నుపూసలోకి వెళ్ళి ఆ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ చక్కగా వెళ్ళి అక్కడికి వెళ్ళింది. అయితే ఎందుకని ఇప్పుడు ఈ మీరు అన్నారు చూసారు ఇందాక, బ్రహ్మచర్యం పాటించకపోవడం, యమానియమాలు పాటించకపోతే ఈ వైబ్రేషన్ ఏదైతే ఉందో, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వైబ్రేషను, నీ మనసులో ఉండే వైబ్రేషను, అది వెళ్ళి ఆ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని పొల్యూట్ చేస్తుంది. ఆ వైబ్రేషనల్ లెవెల్లో పొల్యూషన్ జరుగుతుంది మీకు. ఆ పొల్యూషన్ జరిగినప్పుడు నీ బ్రెయిన్ అంతా ఏమైంది? చెత్త పేరుకుందంతా, డర్ట్. సో ఆ డర్ట్ వెళ్ళి మీరు అన్నారు ఇందాక పిట్యూటరీ ప్లీనియల్ గ్లాండ్ మీద పడుతుంది. సో అవి నీకు ప్రాపర్గా ఇవాళ ఏంటి, మనకి నిద్రలు సరిగ్గా రావట్లేదు. ఎందుకని రావట్లేదండి? మెలటోనిన్ సరిగ్గా ప్రొడ్యూస్ కావట్లేదు బాడీలో. ఎందుకు మెలటోనిన్ ప్రొడ్యూస్ కావట్లేదు? పీనియల్ గ్లాండ్ సరిగ్గా పనిచేయట్లేదు. పీనియల్ గ్లాండ్ ఎందుకు పనిచేయట్లేదు సరిగ్గా? నీ చుట్టూ ఎప్పుడు గోల వైబ్రేషన్, ఎప్పుడు కేయాటిక్ వైబ్రేషన్, కేయాస్, ఇన్సైడ్ కేయాస్, బయట కేయాస్ తెచ్చుకుని ఏం చేస్తున్నాము? వాడదన్నాడు, వీడిదన్నాడు, వాడది చేశాడు, వీడిది చేశాడు, వాడు ఎదుగుతున్నాడు, నేను ఇంకా ఎదగట్లేదు. ఈ కేయాస్ అంతా తెచ్చి ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఇక్కడ కూరుతున్నాం మొత్తం. అది కూర్తుంటే వెళ్ళి ఏం చేసింది? సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మొత్తం పొల్యూట్ చేసి పడేసింది. అదే ఏం చేసింది? పీనియల్ గ్లాండ్ని పొల్యూట్ చేసింది. పీనియల్ గ్లాండ్ పడుకోవాల్సిన టైం పడుకోము మనం. ఎప్పుడు పడుకుంటున్నారు జనాలు? 1 గంటకి 2ంటికి పడుకుంటున్నారు. పీనియల్ గ్లాండ్ ఎలా ఫంక్షన్ చేస్తుందండి? పీనియల్ గ్లాండ్ రైట్ టైం వచ్చి 9 to 11. యూ నో ఇట్. అప్పుడు పడుకుంటే మెలటోనిన్ సూపర్గా ప్రొడ్యూస్ అవుతుంది. చక్కని సుషుప్తి స్థితికి వెళ్ళిపోతాం. సుషుప్తి స్టేట్లో చక్కని హీలింగ్ జరుగుతుంది. మనలాంటి మెడిటేట్ చేసే అద్భుతమైనటువంటి వ్యక్తులకి ఏమవుతాం? తురియా స్థితికి వెళ్తాం. తురియా స్థితిలో ఇంకా అద్భుతమైనటువంటి హీలింగ్ జరుగుతుంది. సో ఇక్కడి నుంచి ఆ సిఎస్ఎఫ్ అనేది, సో సైంటిఫిక్గా మీకు మన సైన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్లైటన్మెంట్ అంటే, సైన్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఈజ్ దిస్: cerebrospinal fluid, your sushumna, your ida pingala, and then coming here పిట్యూటరీ, కేవ్ ఆఫ్ బ్రహ్మన్ అంటారు దీన్ని, గుహాయాం అంటారు కదా. గుహాయాం అంటే ఆ గుహ ఉంది ఇక్కడ. ఏం గుహ? బ్రహ్మజ్ఞానం ఉండేటువంటి గుహ. ఆ గుహ ఇది జరుగుతున్నటువంటి ఎన్లైటన్మెంట్ ప్రక్రియ, సైంటిఫిక్గా, మానసికంగా, ఆధ్యాత్మికంగా. చాలా చాలా సంతోషం. అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి. ఇప్పటి వరకు అద్భుతమైన జ్ఞానాన్ని, అద్భుతమైన విషయాల్ని చాలా క్షుణ్ణంగా, సైంటిఫికల్గా, ఆధ్యాత్మిక కోణంలోనూ, ఆచరణ కోణంలోనూ, ఆధ్యాత్మిక కోణంలోనూ, సైన్స్ పరంగాను, ఆధ్యాత్మిక పరంగాను, భౌతిక జీవన విధానంలో జరిగే సంఘటనల పరంగాను, ఆధ్యాత్మిక పరంగాను అనేక కోణాల్లో తెలుసుకోవడం జరిగింది. మరొక్క విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.